ఇంతవరకు నేను ఈరోజు డైమండ్ నుంచి తర్వాత క్రౌన్, యూసీడీ వరకు కూడా దీన్ని ప్రతి చోట నేను అప్లై చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే ఈరోజు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. రైట్. ఆల్రెడీ 500 ఫుల్ అయిపోయారు కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చే ఒక్కొక్క పాయింట్ మీరు నాకు తెలిసినంత వరకు మీరు ఎవరు లేని చోట డిస్టర్బ్ లేకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ ని మీరు గుర్తు చేసుకుంటే అమేజింగ్ రిజల్ట్ వస్తుంది టీంలో. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. కాబట్టి ఇక్కడ అన్ని వచ్చింటాయి కాబట్టి మీరు కరెక్ట్ గా దీన్ని మైండ్ కి ఎక్కించుకోండి. ఇక్కడ మోటివేషన్ కంటే కూడా పాయింట్ టు పాయింట్ అసలు బుల్లెట్ల దిగుతాయి. బుల్లెట్ మీ దగ్గర తీసుకున్నట్లు ఉంటుంది. అలాంటి పాయింట్స్ వస్తాయి ఇక్కడ. కొత్త వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ, లేదంటే ఎవరైనా హోల్డ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఈ మీటింగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. వెస్టీజ్ ఎందుకు చేయాలి? ఇది అందరూ అడిగే క్వశ్చన్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. ఇన్ని రోజుల నుంచి నేను చేయలేదు కాబట్టి నేను చేశాను. నేను వలి అండి, నా పేరు పి శిక్షావళి. కొత్త వాళ్ళు కూడా వచ్చారు చాలా మంది. నేను ఒకప్పుడు పెయింటర్ గా ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, పెయింటర్ గా వచ్చే కూల్ అంతంత మాత్రమే ఉంటుంది. ఏదైనా చెయ్యాలి 10th క్లాస్ వరకే చదివాను కదా అనే ఉద్దేశంతో నేను రకరకాల ఏదైనా చేయడానికి ట్రై చేశాను. ఆ టైంలో నాకు ఒక మార్కెటింగ్ తగిలింది. అది వేరే కంపెనీ అండి, వెస్టీజ్ కాదు. సరే, దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత డబ్బులు కట్టిస్తున్నా, జాయిన్ చేస్తున్నా. అదిగో ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి అని చెప్పేసి 5 years గడిచిపోయింది నాకు. అదర్ నెట్వర్క్ లో, వెస్టీజ్ కాదు. అక్కడ 5 years కు నాకు వచ్చిన హైయెస్ట్ చెక్ ఎంతో తెలుసా? 2,000. 2,000 హైయెస్ట్ చెక్ వస్తే, ఏందిరా బాబు 5 సంవత్సరాలు సార్ నాకు 2,000 వచ్చినందుకు నాకు బాధ లేదు. అరే, నా లైఫ్ లో నుంచి 5 years వెళ్ళిపోయినాయి. లైఫ్ లో నుంచి నా 5 years వెళ్ళిపోయినాయి. నాకు ఎవరు తెచ్చిస్తారు? అందుకే స్టేజ్ పైకి వెళ్ళి నాకు దండలేసి అవి ఇవి చేస్తే అవి తీసేసి ఇంత బిల్డప్ అని చెప్పేసి 2,000 రూపాయలకు అని చెప్పేసి బయటకు వచ్చి, ఆ తర్వాత నేను ఏం చేసేవాడిని తెలిసినా, ఎవరైనా నా దగ్గరకు వచ్చి వెస్టీజ్ లాగా, సారీ, వేరే కంపెనీ లాగా నాకు తీసుకొచ్చి చెప్పి, రా కూర్చో నీకు ప్లాన్ చెప్తాను అది అంటే, సరే లోపలికి రాండి అని చెప్పేది. పిలిచిపోయి లోపల కొట్టి బయటికి దొబ్బేది. చాలా నెగిటివ్ అయిపోయినాయి ఇలాంటి కంపెనీలకి. దెబ్బతిన్నాను. ఆ టైంలో నా అప్లైన్ నా దగ్గరకు వచ్చాడు. మళ్ళీ నీతో మాట్లాడాలని. సార్ చెప్పండి సార్, వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ గురించి నీతో మాట్లాడాలి సార్. నా గురించి తెలుసు కదా అని. ఓకే. నో వాయిస్. సార్ ఇప్పుడు చెప్పండి, వాయిస్ క్లియరా? అది ఇవన్నీ విన్న తర్వాత నాకు బాగా అనిపించింది ఏమంటే, సార్ వరల్డ్ లో బెస్ట్ ప్లాన్ ఏదైనా ఉందంటే వెస్టీజ్ అని ఇప్పుడు కూడా నమ్ముతాను. బెస్ట్ ప్లాన్ ఉంది. సరే, ఎవరికి లాస్ చేయదు, మంచి కంపెనీ అని చెప్పేసి నేను జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో మాకున్న జబ్బులన్నీ క్లియర్ చేసుకున్నాం. మైగ్రేన్,
పెయింటింగ్ వాసన చూసి మైగ్రేన్ వచ్చేది. ఆ మైగ్రేన్ కూడా వెస్టీజ్ ద్వారా వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు కష్టపడిన పొంది వెస్టీజ్ ద్వారా పోయింది. మా ఇంట్లో మా భార్యకు ప్రాబ్లం, మా చిన్న పిల్లానికి ప్రాబ్లం, వీళ్ళందరికి కూడా క్లియర్. నేను అనుకున్నా, అరే డబ్బు తర్వాత చూద్దాం. ఇది బాగా వినండి. డబ్బు తర్వాత. అరే మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి కదా, వారం వారం ఇంత డబ్బు డాక్టర్ పోయేది, ఈ రోజు అది మిగిలిపోయింది కదా నాకు. అది ఆ పాయింట్ ఒకటి నాకు బాగా అర్థమైంది సార్. వెంటనే నేను వెస్టేజ్ ఫుల్ టైం చేశాను. ఆ తర్వాత మీలాగా అందరికీ తెలిసినట్లు కదా ఫుల్ టైం చేద్దాం అనుకొని ఒక మన మాకు మామూలుగా ముందు నుంచి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. గవర్నమెంట్ చిన్న చిన్న పనులు చేసుకొని కాంట్రాక్ట్ పని చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఎప్పుడో ఒకసారి నాకు బీపీ ఉంది అన్నట్లు తెలిసింది. ఈ పాయింట్ వినండి మీరు. అరే బ్లాక్ షాల్ వింటానే బీపీ గురించి చెప్పినారు కదా అనేసి మీటింగ్ లో బ్లాక్ షాల్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు నేను ముందర చూసి, ఏం రావు వచ్చినావు అని. అన్నా నీకు బీపీ ఉందన్నావు కదా, ఇదిగో నా దగ్గర వెస్టీలో చేరాను, బ్లాక్ షాల్ అని ఉంది, నువ్వు వాడు అని. ఆయన ఏం తిట్టాడు తెలుసా ఆ రోజు. ఏం రా, పెయింటింగ్ పని చేయకుండా నువ్వు సోపులు షాంపులు తీసుకొని నువ్వు తిరుగుతున్నావంట. ఏంటి నీకు పన్నులు ఇవ్వాలా వద్దా? ఇంకొకసారి ఎడన కనపడ్డావంటే కాళ్ళు ఎరగకూడదు, వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే నాకు భయం అయిపోయింది. ఎందుకంటే అరే ఈ ఇంత పెద్ద మనిషి నాకు ఇలా అన్నాడే, ఇది మీకు కూడా అనిపిస్తుంది. ఎవరైనా ఇలా ఎదురుగా మాట్లాడి గట్టిగా మన పైన అరిసి 10 మందిలో అవమానం పరిచినట్లయితే అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, వెస్టేజ్ వదిలేస్తాం. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సరే బయటకు వచ్చాను. బయటకు వచ్చి నాకు ఒక బైక్ ఉన్నింది. బైక్ తీసుకున్నా. బైక్ స్టార్ట్ చేశాను. వెళ్తూ వెళ్తూ 2 మిక్చర్ ప్యాకెట్లు వేసుకున్నా. ఒకటి ఒకటి సార్. వెళ్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బైక్ తోలుతున్నా. నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను పెయింటర్ని. నా పిల్లలు కూడా పెయింటర్ కావాలా అన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నా. సరే ఇల్లు వచ్చింది. ఇల్లు వస్తే నేను హారన్ కొడితే మా అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నా బైక్ పక్కన ఉన్న బ్యాగ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఆ మిక్చర్ ప్యాకెట్లు తీసి మా అబ్బాయికి ఇచ్చాను. వాడు వెళ్ళిపోయాడు లోపలికి. ఆ తర్వాత ఆ బ్యాగ్ మూద్దామని చూస్తే సార్, ఆ మిక్చర్ ప్యాకెట్ల కింద 2 బ్రష్లు కనపడ్డాయి. వాయిస్ స్లోగా వస్తుంది. సరే, ఓకేనా సార్ ఇప్పుడు? సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు. ఓకే. 2 బ్రష్లు కనపడ్డాయి. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ రోజు నా కొడుక్కి నేను మిక్చర్ ప్యాకెట్ ఇచ్చాను. ఈడు 18 ఇయర్స్ అయిన తర్వాత, 18 సంవత్సరాలు నిండిన తర్వాత బ్రష్ ఇచ్చి నువ్వు పెయింట్ కొడుదువు రారా అని పిలవాల్సి వస్తుందేమని భయపడిపోయాను సార్. ఆ 2 క్షణాలు నాకు ఈ ప్రపంచం ఆగిపోయినంత ఉంది. మీరు బయట చూడండి, పెయింటర్ కొడుకు పెయింటరే, ప్లంబర్ కొడుకు ప్లంబరే, కార్పెంటర్ కొడుకు కార్పెంటరే. నా కొడుకు ఏమైనా కలెక్టర్ అవుతాడా? ఆ భయం నన్ను ఎందుకంటే ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మేము కనపడుతున్నాం చూడండి. ఇలాగే నేను కూడా ఇళ్ళతో పాటు పోయేవాడిని. ఇలాంటి వాళ్ళు 5 మందిని వేసుకొని కొంచెం వేరే పనులు చేపించడానికి వెళ్ళేవాడిని. ఈ లైఫ్ మళ్ళీ నా పిల్లలకు వద్దు అనుకునే. కానీ ఒకటైతే వాస్తవం అండి. మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ చైర్ పైన కూర్చొని మేము లైన్ గా కూర్చొని వారమంతా పని చేస్తే, అక్కడ పేర్లు పిలిస్తే ఒక్కొక్కరు పోయి లేబర్ తీసుకోండి. ఈ టేబుల్ అంటే నాకు చాలా చిరాకు. పేరు పిలిస్తే వాళ్ళ పోయి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి. ఇలా ఉండేది. ఈ రాత మారాలి అని చెప్పేసి నేను అనుకున్నా. ఒక్కసారి మీరు అందరూ చూడండి, ఈ పాయింట్ బాగా గుర్తు చేసుకోండి, మీరు వినండి ఇది. సార్, రిచ్ పీపుల్స్ ప్లాన్ ఫర్ 3 generations. కిందనే ఉంది చూడు సార్, ప్యూర్ పీపుల్ ప్లాన్ ఫర్ సాటర్డే నైట్. ఎస్ సార్, నా లైఫ్ కూడా అలాగే ఉన్నది. ఎలా అంటే శనివారం రోజు పేమెంట్ వచ్చిందా, ఇంటికి ఫోన్ చేసేది, మేడం బిర్యానీ రెడీ కరు. సోమవారం అంతంత మాత్రం డబ్బులు ఉంటాయి. మంగళవారం కొద్దిగా ఉంటాయి. బుధవారం రోజు బికారి, భార్య దగ్గర ఏమైనా ఉంటే అంత తిప్పించిపోతాం. బుధవారం గురువారం వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయడం. ఇదే జీవితం సార్.
నేనే కాదు, ఇక్కడ జూమ్ లో ఉన్న 500 మందిలో కూడా చాలా మంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు. 1వ తారీఖు శాలరీ వస్తే 5వ తారీఖు వరకు కింగ్ మనం. 5 నుంచి 10వ తారీఖు వచ్చేసరికి కొంచెం డల్ అవుతాం. 10 నుంచి 15 వస్తే మళ్ళీ అప్పులు చేయడం స్టార్ట్ చేస్తాం. ఇదేనా సార్ జీవితం అంటే? ఇలాంటి లైఫ్ ని చాలా మంది చేస్తున్నారు. అదే మా కాంట్రాక్టర్ అయినా, అరే వలి, ఈ బిల్డింగ్ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, నా నా మనవాళ్ళు వస్తున్నారు, అమెరికాలో ఎలాంటి కలర్లు ఉంటాయో అదే కలర్లు వేయరా అన్నాడు నాకు. సార్ నాకు దిమ్మ తిరిగింది. అప్పటి నుంచి నా బ్రెయిన్ అంత, అరే నేను శనివారం ఎలా తీసుకోవాలని నేను చూస్తున్నా, అరే వీళ్ళు మనవనికి బిల్డింగ్ కడుతున్నారే, మనవనికి బిల్డింగ్ కడుతున్నారే. అరే మనవనికి ఇల్లు కడుతున్నారు, నేను చూసే సాటర్డే నైట్ ఉన్న జాబ్ పర్సన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే నెల వస్తే 30వ తారీఖు వరకు ఎలా గడవాలో ఆలోచిస్తున్నారు. కానీ రిచ్ పీపుల్స్, మీరు చూశారు కదా మళ్ళీ అంబానీ పెళ్ళైంది ఎలా జరిగిందో. ఎప్పుడు జీవితాలు మారేది అప్పుడు డిసైడ్ అయినా నేను వెస్టీజ్ చేసే తీరాలి. ఫ్రెండ్స్, నేను ఈ టైంలో ఉన్న మెంటాలిటీ మీకు కూడా ఉండొచ్చు, కానీ మారిపోండి. ఈ పిక్ చూసిన తర్వాత మీరు మారకపోతే మీకు కష్టం. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. లైఫ్ ఎప్పుడు కూడా నిన్ను భయపెడుతుంది. లైఫ్ ఎప్పుడు కూడా నిన్ను భయపెడుతూనే ఉంటుంది. కానీ భయపడకుండా ధైర్యంగా ఎదురు వెళ్ళు. విజయం నీదే. నేను కూడా అలాగే, నువ్వు పెయింటర్వా ఏంది అది ఇది అన్నారు, నేను ధైర్యంగా ముందుకెళ్ళినా. ఈ రోజు అందరూ ఒరే అనేవాళ్ళు సార్ అని పిలుస్తున్నారు. ఇక్కడే కాదు, వెస్టేజ్ లోనే కాదు, వేరే దాంట్లో కూడా వెళ్ళండి. మీరు చీర వ్యాపారం పెట్టారనుకున్నాం లేడీస్, పక్కనే ఇంకోరు పెడతారు. ఇదే లైఫ్ అంటే. ఇంకొకరు పెడతారు. మీరు మొబైల్ షాప్ పెట్టారు అనుకోండి జెంట్స్, పక్కనే ఇంకోరు పెడతారు. కిరాణా షాప్ పెట్టే పక్కనే ఇదే లైఫ్ అంటే. మీరేమి ఆడ చీరల అంగడి వేరేది పెట్టిన చీరలకు పెట్రోల్ పోసి అంటిస్తారా? కిరాణా షాపులో మనం కూర్చోంటే మన పక్కన కిరాణా షాపు ఓపెన్ చేస్తే మీరు కిరాణా షాప్ ఎత్తేస్తారా? మరి వెస్టేజ్లో ఎవరో రాకపోతే మీరెందుకు మానేస్తారు? ఇది కూడా బిజినెసే కదా. నెక్స్ట్ వెళ్ళాల్సిందే. ఆ మొబైల్ షాపులో మొబైల్ కొనకపోతే నువ్వు కాకపోతే ఇంకోరు అంటాం. చీరలు ఆమె కొనకపోతే నువ్వు కాకపోతే ఇంకోరు అంటాం. ఈడు కూడా అంటే నువ్వు కాకపోతే ఇంకోరు. నువ్వు చేస్తే చేయి, లేకుంటే మానేసే. ఇది నాకు తట్టింది బాగా. ముందుకెళ్ళాను. ఎందుకంటే టైం వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇది సూపర్ మెసేజ్ ఇది. ఇక్కడ చూడండి, యంగెస్ట్ ఉన్నాడు, ఈయన దగ్గర మనీ ఉండవు, కానీ టైం దండిగా ఉంటుంది, వేస్ట్ చేస్తాడు. ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, అయినా వేస్ట్ చేస్తాడు. జాబ్ చేసే పర్సన్, వీళ్ళ దగ్గర టైం అసలే ఉండదు. మనీ కూడా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ ఎంజాయ్మెంట్ చేయడానికి, పిల్లలతో గడవడానికి టైమే ఉండదు. లాస్ట్ చూడండి, ఈయన దగ్గర టైం ఉంది, మనీ ఉంది, కానీ ఎంజాయ్మెంట్ చేయడానికి కానీ, ఫ్యామిలీతో ఎక్కడ నిలడానికి కానీ ఎనర్జీ లేదు. మీరు ఇక్కడ మిడిల్లో ఉన్నారు, ఇప్పుడు టైం వేస్ట్ చేశారా? మీరు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఎనర్జీ, మనీ, టైం మొత్తం తీసుకెళ్ళిపోతుంది. మీరు సైలెంట్ కూర్చోవాల్సింది. చాలా ప్రమాదంలో పడతారు. అందుకే వెస్టీని సీరియస్ గా చేసి తొందరగా మనం 1 ఇయర్ 2 ఇయర్స్ లో మన లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి. రాను రాను మీకు అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. మీరు టైం వేస్ట్ చేయొద్దండి. ఎవరి దగ్గర ఎంత టైం ఉంటుంది. అందుకే నేను అందరికీ ఒకటే చెప్తుంటా, యూత్ ని జాయిన్ చేయండి. వాళ్ళ దగ్గర చాలా ఎనర్జీ ఉంది, చాలా టైం ఉంది, చాలా టైం. వాళ్ళ దగ్గర మనీ లేదు, నో ప్రాబ్లం. మనీ లేకపోయినా ఎనర్జీ ఉంది. ఇప్పుడు ముస్లిం దగ్గర మనీ ఉంది, ఎనర్జీ అది ఎందుకు పనికొస్తాడు? చెప్పండి మీరే. ఎనర్జీ లేదు, లేస్తే కూర్చోలేడు, కూర్చుని పండుకోలేడు. కానీ ఇక్కడ మనీ లేకపోతే పర్వాలేదు, ఎనర్జీ ఉంది. టైం వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్ లో 1 మినిట్ పోయిందా నువ్వు వెనక్కి తెచ్చుకోలేవు. నేను అదే ఆలోచించాను ఆ రోజు. వీళ్ళు అవమానించాడు కదా, అరే ఇతను నేను పోతే ఇంకో పెయింటర్ ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చెప్పాడు తప్ప వేరే ఉద్దేశం లేదు, నన్ను బాగుపడాలని కాదు. అందుకే నేను ఆ రోజే వచ్చేసాను. ఎప్పుడు కూడా మీ మైండ్ ని మీ లైఫ్ ని మీరు మీరే హ్యాండిల్ చేయాలి. నా లైఫ్ ని నా కాంట్రాక్ట్ చేతిలో పెట్టలేదు, నేనే హ్యాండిల్ చేసుకుంటున్నా ఇప్పుడు.
సృష్టిలో ఒకేసారి జన్మ వచ్చేది మనకి. ఒకేసారే మళ్ళీ జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు అంటారు, కానీ ఉందో లేదో. కానీ జీవితం ఒక్కటే. చిన్న చిన్న దానికి మీరు వెళ్ళకండి. చాలా వరకు జీవితం అంతా మీరు సగం వేస్ట్ అయిపోతాను, కరిగిపోతాను. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ లైఫ్ లో నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా చేయాలా, ఇది ఆలోచన పడింది నాకు. లేదు, నేను చేయాలని చెప్పేసి ఫుల్ గా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అది నా లైఫ్. ఇక్కడి నుంచి నేను చేస్తాను, చూస్తాను. సార్, కలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు. కలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు. ఈ స్క్రీన్ షాట్ మీ మొబైల్లో పెట్టుకోండి. కలలే లేని వానికి ఎందుకు సార్? ఇద్దరికి ఉంటాయి సార్ కలలు. ఒకటి పిచ్చోడికి, కోమాలో ఉన్న వాడికి. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఇక్కడ. సార్ ఏం కలలు సార్? నేను ఈరోజు ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురాలా, నువ్వు తేవాల్సిన పని లేదు, ఆల్రెడీ వచ్చేసింది. నేను చంద్రమండలానికి పోనా, నువ్వు నీ జీవితం అంతా ఉన్నా నువ్వు వెళ్ళలేవు. ఏం చేయాలి? ఏమి కలలేంటి? కలలేంటి ఇవే, చూడండి. సార్ ఫస్ట్ ప్లేస్ చూడండి, రైట్ సైడ్ లో ప్లస్ అనే ఒక గుర్తుంది. ఇక్కడ మీరు చూడాల్సింది, మీ చేతిలో మీ ఫ్యామిలీ ఉంది. ఎస్ఆర్ ను, ఇదంతా మీ చేతిలోనే ఉంది. ఏం సార్, ఏరో వాళ్ళు వచ్చి చేస్తారా? బాలి సార్ వచ్చి చేస్తాడా? లేదంటే వేరే కలెక్టర్ వచ్చి చేస్తాడా? రాజకీయ నాయకుడు వచ్చి చేస్తాడా? మీ ఫ్యామిలీకి ఇవ్వాల్సింది మీరే కదా. మీ ఫ్యామిలీ ఎవరి చేతుల్లో పెట్టారు? మీ చేతుల్లో ఉంది కదా ఎస్ఆర్ ను. మీ ఫ్యామిలీ మీ చేతుల్లోనే ఉంది, వేరే చేతుల్లో లేదు. చిన్న చిన్న దానికి అలగడం, చిన్న చిన్న దానికి పని చేయడానికి బద్ధకం, ఇట్లాంటివి ఉండకూడదు. మొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, ప్లస్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ రోజు 100 కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆయన పక్షవాతం వచ్చి పండుకుంటే 100 కోట్ల ఆస్తి కాపాడుతుందా? అదే ఒక్క రూపాయి లేదు, కానీ పూరి గుడిసెలో ఇద్దరు భార్యాభర్త ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎలాంటి జబ్బులు లేవు. వాళ్ళంత స్వర్గం ఎవరికి ఉంటుంది? 100 కోట్ల వానికి నరకం వచ్చింది, ఇక్కడ జబ్బులు లేవు కాబట్టి తనకి హ్యాపీగా ఉన్నాడు. వెస్టీజ్ ఫస్ట్ ప్లేస్ అదే సార్, మీ ఇంట్లో జబ్బులు లేకుండా చేస్తుంది. అది ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి లైఫ్ ని మీరు బయట తెచ్చుకోలేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి ఫ్యామిలీని మీరు క్రియేట్ చేసుకోలేరు. అందుకే నేను చెప్పేది, వెస్టీజ్ లో ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు మైండ్ కి ఎక్కించుకోండి. మీరు మైండ్ కి ఎక్కించుకొని, ఈ రోజు నాకు మైగ్రేన్ లేదు, అదే నేను పెయింటర్ గా ఉంటే ఈ టయానికి ఏమైపోయేదో నాకే తెలియదు, తలకాయ పగిలిపోయేది. ఎన్ని సారిడైన్ టాబ్లెట్లు ఎన్ని. సరే నాకు వచ్చే లక్షల డబ్బులు, కోట్ల ఆస్తి నాకు సంబంధం లేదు ఇప్పుడు. నా హెల్తే నాకు ఎన్నో కోట్ల వాల్యూ. అది ఎవరు ఇచ్చారు? వెస్టీజ్ ఇచ్చింది. 10,000 పెట్టి స్కానింగ్ చేసినా నాకు మైగ్రేన్ పోలేదు, అలాంటిది గానోడర్మా నోని ప్లాక్సైల్ తెలిపింది. థింక్ చేయండి, అది ఇస్తుంది వెస్టీజ్. సెకండ్, ఇల్లు ఉంది సార్. రెంట్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది సార్, ఎందుకంటే ఇది స్పీడ్ గా వెళ్తాను. రెంట్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది హౌస్. సార్ ఈ రోజు నాకు ఆనందం వేస్తుంది. 50 ప్లస్ 50 lakhs పైన ఉండే ఆ ఇంట్లోకి వెళ్తే ఒకసారి నేనే నమ్మలేను, నేనేనా ఇల్లు కట్టింది? అరే, 10 ఫీట్స్ ఫ్లాట్, ఒక స్లాబ్ వేసుకుందాం అన్నాన్ని 3 ఫ్లోర్లు కట్టానా. అంటే ఒకసారి కూర్చొని టైల్స్ పట్టుకుంటా, ఈ టైల్స్ తాకడానికి కూడా నాకు అర్హత లేదు, ఇంత పెద్ద ఇల్లు కట్టానని. దట్ ఈస్ వెస్టీజ్ పవర్ సార్. ఇంకా చాలా మంది అప్లైన్ పైన అలిగి ఉన్నారు. ఎవడో పోయినాడని వాడి వెనకాల పట్టుకొని తిరుగుతున్నారు. వాడు వచ్చింటే బాగుండు, ఈడు వచ్చింటే బాగుండు, వాడు జాయిన్ కాలేదు. ఎందుకు సార్? వాడిని పుట్టకోసి వాడే పెట్టుకోవడానికి టైం లేదు, వానికే ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి వాని వెనకాల పుట్టకోసి పెట్టుకుంటూ పోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇల్లు ఇచ్చింది సార్. తర్వాత కారు సార్, కారు టచ్ చేయడానికి కూడా అర్హత లేదు నాకు. ఈ రోజు 10 lakhs కార్లో తిరుగుతున్నాయి. మీ కళ్ళ ముందే వేల కార్లు తిరుగుతున్నాయి. మీరు కలల ప్రపంచం అంటే ఏం కలలు తీసుకురావాలనుకున్నారు? మరో ప్రపంచం సృష్టించండి అంటే ఏమనుకుంటున్నారు? ఇదే మీ ఫ్యామిలీనే మరో ప్రపంచం. మీరేమో హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారేమో. హిమాలయాలకు పోయినా నీకు మనశ్శాంతి ఉండదు. ఫ్యామిలీలో ఇవన్నీ ఉంటే నువ్వు హిమాలయాలు కాదు కదా, స్వర్గం మీ ఇంట్లోనే ఉంటది. హిమాలయాలకు కూడా పోవాల్సిన పని లేదు, స్వర్గం మీ ఇంట్లోనే ఉంటది. కావాల్సినంత డబ్బు ఉంది, హెల్తీగా ఉన్నావు, మంచి ఇల్లు ఉంది, కారులో తిరుగుతున్నావు.
పక్కన ఇంకోటి ఉంది చూడండి, ఫ్లైట్. సార్, ఎక్కడో మనము మన ఊరు బయటకు తీసుకెళ్తాం, లేదంటే ఒక జలపాతాన్ని తీసుకెళ్ళాం సార్. ఫ్లైట్ ఎక్కించి బ్యాంకాక్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది, లేదంటే వేరే కంట్రీకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది. ఒక పెయింటర్ ఈ రోజు తీసుకెళ్ళాడు సార్, 2 3 సార్ ఫ్లైట్ ఎక్కిపోయినాడు సార్. దట్ ఈస్ బెస్ట్ ఈజ్ పవర్. డబ్బు. సార్, ఒకసారి నాకు 4 lakhs ప్లస్ వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అరే, నేను 5 ఏళ్ళు కష్టపడితే కూడా, 4 ఏళ్ళు కష్టపడితే కూడా 2 3 లక్షలు చేసుకోలే. వెస్టిలో సింగిల్ మంత్ లో 4 lakhs ప్లస్ ఇచ్చింది నాకు. ఇది కదా స్వర్గం అంటే, ఇది కదా కళలు అంటే. దీనికి మించిన కళలు ఏమున్నాయి మీ దగ్గర చెప్పండి. దీనికి మించిన కళలు ఏమున్నాయి మీ దగ్గర? ఇదే కళల ప్రపంచం నాది. సార్, మీకు లేదా? మీకు ఫ్యామిలీ లేదా? దీనికోసమే రండి. ఎందుకు వెస్టీజ్ చేయాలి? ఇప్పుడు అర్థమైందా? ఇందుకే వెస్టీజ్ చేయాలి. ఎందుకు వెస్టీలో జాయిన్ అవ్వాలి? ఇందుకే వెస్టీలో జాయిన్ అవ్వాలి. బయట ఒక్క ప్లాట్ఫామ్ చూపించండి చూద్దాం. ఒక్క ప్లాట్ఫామ్. ఇందుకే వెస్టేజ్ చేయాలి. ఈ ఒక్క పిక్ చాలు ఎందుకు వెస్టేజ్ చేయాలనే దానికి. రైట్, రైట్. నేను ఇంకొకటి చెప్తాను. ఇది చూడండి, ఇది వండర్ఫుల్. చాలా మంది, కొంతమంది మొబైల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, పెట్టుకున్న వాళ్ళు ఎస్ఏలకు రావాలంటే నాకు షాప్ ఉందప్ప, ఇది నాకు ఇలా ఉంది, రకరకాల చెప్తారు. ఇంకొకరు జాబ్ లోకి జాయిన్ అవుతారు. సరే, జాబ్ గురించి చెప్తాం. ఎలా ఉంటుంది జాబ్ లైఫ్, వెస్టేజ్ లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్ గా ఈ రోజు అరటిపండు తోలు వచ్చి తినిపిస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ మీకు కనపడుతున్నాయా? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 ఉన్నాయి. క్లియర్ ఉందా? మీకు బాగా కనపడుతున్నాయి కదా? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నాయి కదా? ఓకే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇతను, ఇప్పుడు బాగా వినండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా వినండి. ఒక అతను జాబ్ లో చేరినాడు, లెవెల్ 1. సారీ, స్టేజ్ కాదు, లెవెల్ 1 లోకి వెళ్ళిన తర్వాత, కంగ్రాచులేషన్స్, నీకు జాబ్ వచ్చేసినదో, ఇదిగో నీ రూమ్, ఇది నీ టేబుల్, ఇది ఇక్కడ కూర్చోండి అని కేక్ కట్ చేస్తాడు. దండం అని చేసేస్తారు వానికి. ఆయన ఏం చేస్తాడు, ఇట్లా సెల్ఫీ దిగి, ఐఆమ్ మై జాబ్ ఇన్ మై టేబుల్, నేను టేబుల్లో కూర్చున్నానని స్టేటస్ పెట్టేస్తాడు. అందరూ కంగ్రాచులేషన్ మామ. అరే బాబు, కంగ్రాచులేషన్ రా, ఎక్సలెంట్ రా బాబు, జాబ్ కొట్టావు. ఆ రోజు బాగానే ఉంటుంది, ఆ నెల బాగానే ఉంటుంది. నీ టేబుల్ పైకి ఫైల్ వస్తుంది కదా, నీ టేబుల్ పైకి ఫైల్ వచ్చినప్పుడు స్టేజ్ 2 లేకపోతావు. అక్కడ చూడండి ఏమైతుంది, అగ్గి మలుగుతుంది. అవన్నీ ఆ పనులు చేయలేక ఆ మేనేజర్ వచ్చి నిన్ను తిడుతుంటే, ఈ పని కాలేదంటుంటే, నీకు డబ్బులు ఆ టార్గెట్ చేయలేక కింద ఎంతమందికో మొలలు గిలలన్నీ వచ్చేసి ఉంటాయి చైర్లో కూర్చొని. ఇంకొద్ది రోజులు జరుగుతుంది, అక్కడ ఇంకా ప్రెజర్ పెరిగిపోతుంది. ఫ్యామిలీ వచ్చింది, ఫ్యామిలీకి డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇక్కడ శాలరీ పెరగలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. శాలరీ పెంచమంటే బల్లతో గుర్తారు లెవెల్ 3లో. ఈ టెన్షన్ భరించలేక లెవెల్ 4లోకి వెళ్ళిపోతాడు. అక్కడ చూడండి, పాములా కాసుకొని ఉండే షుగర్, బీపీ. ఇప్పుడు చూడండి, ఇంకా దగ్గరకు వచ్చింది. షుగర్ అంట, బీపీ అంట, ఇలాంటివి స్టేజ్ 4లోకి వచ్చేసరికి నీకు అటాక్ అయిపోతాయి. కడుపు ముందరకు వస్తుంది, టెన్షన్ ఉంటుంది, ఏమీ ఉండదు. స్టేజ్ 5లోకి వెళ్ళారా, ఇంకా ఆడి ఏమీ ఉండదు సార్. ఏమే గాని ఉండదు అక్కడ. మొత్తం చెడ్డకెత్తి ఉంటుంది, బాడీ మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. ఇది కిరాణా షాప్ లో కూర్చున్న పరిస్థితి కూడా అంతే. ఫస్ట్ లో కూర్చున్నావు, అబ్బా తెలిసిన వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు, ధన కొనేస్తారు. నువ్వు అనుకుంటా, అబ్బా ఇంతమంది కొన్నారు కదా నా షాప్ ఇలాంటి. మళ్ళీ 2 days తర్వాత నీ అంగడికే రారు. అప్పుడు కాలుతుంది నీకు ఎక్కడో. ఆ టెన్షన్ భరించలేక నీకు కూడా ఇదే పరిస్థితి. మొబైల్ షాప్ పెట్టినా ఇదే పరిస్థితి. ఏ షాప్ పెట్టినా అంటే జాబే కదా, జాబ్ అంటే డబల్ అక్కడ ఉంటుంది. ఇది బయట లైఫ్. వెస్టేజ్ ఎందుకు చేయాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది బయట లైఫ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, బయట లైఫ్. ఇంకొక పీక్, ఆటో డ్రైవర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఎందుకంటే బెంగళూరులో మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ నామయాత్ర నామయాత్ర యూప్ లో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. వీకెండ్స్ లో ఎక్స్ట్రా సంపాదన కోసం కాదు, బాగా వినండి, డబ్బు కోసం కాదు, ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు, ఇతరులతో మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించడానికి. సార్, ఎంత మానసికంగా బాధపడినాడు ఇక్కడ చూడండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత మానసికంగా బాధపడతాడు. డబ్బులు వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ టెన్షన్ భరించలేక. అందుకే సార్ నేను మంట పెట్టిండేది. మానసికంగా వెళ్ళిపోతారు ఇక్కడ. మానసికంగా ఎంత బాధపడి ఉంటాడు. ఎస్, నెక్స్ట్ లేకపోతాం. ఎక్కువసేపు చెప్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో. ఏం పర్లేదు, తిట్టుకోండి, మీ ఇంటికి కారు వస్తే చాలు. సార్, ఇక్కడ ఇది డైరెక్టర్ అనేది కనపడలేదు. ఓకే, నో ప్రాబ్లం. సార్, మీరు చేరిన వెంటనే డైరెక్టర్ అవుతారు. మీకు డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. లెవెల్ 1, లెవెల్ 2 సిల్వర్ డైరెక్టర్ లెక్క వస్తారు. ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. ఆడ మంట పెట్టినారు లెవెల్ 2 లో, ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఇచ్చారు. లెవెల్ 3 లోకి వెళ్ళారు, గోల్డ్ డైరెక్టర్ ఎల్ఓబితో సహా తీసుకుంటావు. అక్కడ నీకు బల్లాలతో పొడిచారు 3 లో. ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ 3 లో స్టార్ డైరెక్టర్, కార్ ఇచ్చింది కంపెనీ. అక్కడేమిచ్చింది? బీపీ షుగర్లు ఇచ్చింది. ఇక్కడ బీపీ షుగర్లు ఇస్తే ఇక్కడ మనకు కార్ ఇచ్చింది కంపెనీ 3వ స్టేజ్ లో. 4వ స్టేజ్ లో విఏపీ క్యాడర్ డైమండ్ డైరెక్టర్. లాస్ట్ స్టేజ్ లో క్రౌన్ అండ్ అబ్బో వెళ్ళిపోయి డబ్బులు తీసుకుంటూ ఉంటావు. ఎందుకు వెస్టీజ్ చేయాలంటే ఇందుకే వెస్టీజ్ చేయాలి. ఎందుకు వెస్టీజ్ చేయాలంటే ఇక్కడ స్టేజ్ పెరిగే కొద్దీ, సీనియర్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. అక్కడ స్టేజ్ పెరిగే కొద్దీ జబ్బులు వస్తాయి, టార్గెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. క్రౌన్ అయితే నీకు ఏం టార్గెట్ ఉంది సార్? ఇక్కడ డైమండ్ ఉంటే 500 పీవీ టార్గెట్. టార్గెట్ తగ్గిందా? అక్కడ టార్గెట్ పెరుగుతుంది. ఎస్, ఎందుకు వెస్టేజ్ చేయాలంటే ఇలా. ఇంకొక మాట చెప్తా, ఇంకో బెనిఫిట్ ఉంది. వెస్టేజ్ డైరెక్టర్ అయినా ఉంటే డైరెక్టర్ బోనస్ ఇస్తుంది, అంటే పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో నీకు అక్కడ ఏమి ఇచ్చారు? టేబుల్ ఇచ్చాడు, కూర్చోమని. చైర్ ఇచ్చాడు, జాబ్ చేయమని. ఇక్కడ లీడర్షిప్ బోనస్ అంటే కంపెనీలోనే లీడర్షిప్ బోనస్ అంటే టర్న్ ఓవర్ లో నుంచి ఎక్కువ అమౌంట్ తీసి నీకు ఇస్తారు. తర్వాత ట్రావెల్ ఫండ్ ఇస్తారు. అక్కడ ఏమైనా ఫారెన్ ట్రిప్పులు ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి కదా ఫారెన్ ట్రిప్పులు ఇయర్లే. ఆ తర్వాత కార్ ఇస్తాడు తిరగడానికి. ఆ తర్వాత ఇల్లు కట్టిస్తాడు. ఎందుకు వెస్టీజ్ చేయాలి? ఇందుకోసం వెస్టీజ్ చేయాలి. ఎందుకు వెస్టీజ్ చేయాలి? ఇందుకోసం వెస్టీజ్ చేయాలి. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లాంగ్ బతికేస్తావు. ఇంకా ఇది కూడా అర్థం కాని వాళ్ళు వదిలేయండి. వీళ్ళు ఎక్కడ పనికిరారు. ఇంకా వీళ్ళు పిచ్చి హాస్పిటల్లో చేర్పించాల్సిందే. ఇంకా వాళ్ళని ఎందుకు పట్టుకొని పోతారు? జాయిన్ అయ్యి కూడా అర్థం చేసుకునే వాళ్ళని వదిలేసేయండి. ఈ రెండిట్లో ఏది కావాలో వాళ్ళని తెలుసుకోమని పిక్ పెట్టేసాను. రెండిట్లో ఏది కావాలో మీరే తెలుసుకోండి. ఈ పక్క ఉంది, ఆ పక్క ఉంది. లెవెల్ 2, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 పోయేసరికి ఆయన పని అయిపోయింది. ఇక్కడ చూడండి, లెవెల్ 5 పోయేసరికి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతావు. మొత్తం బ్రెయిన్ లోనే ఉంది. మొత్తం ఎక్కడో లేదు, మీ తలలోనే ఉంది, మీ ఆలోచన విధానంలోనే ఉంది. ఫస్ట్ మీ బ్రెయిన్ క్లీన్ చేసుకోండి. సార్, బ్రెయిన్ క్లీన్ చేయడానికి నేను అవసరం లేదు, మీ అప్లైన్ అవసరం లేదు, బలి సార్ అవసరం లేదు, మీరే కావాలి దానికి. ఏరే వాళ్ళు క్లీన్ చేస్తే క్లీన్ కాదు. ఏరే వాళ్ళు క్లీన్ చేస్తే మీ బ్రెయిన్, మీ ఆలోచన మారాలి. వెస్టీజ్ పైన ఉన్న మీ ఆలోచన మారాలి. వెస్టీజ్ లో ఉన్న డబ్బు గురించి మీ బ్రెయిన్ కి అర్థం కావాలి. వెస్టీజ్ లో ఉన్న లైఫ్ గురించి మీ బ్రెయిన్ కి అర్థం కావాలి. వెస్టేజ్ లో ఉన్న లైఫ్ స్టైల్ మీ బ్రెయిన్ కి అర్థం కావాలి. కానీ మన వాళ్ళు ఇది పట్టించుకోరు సార్. అప్లైన్ కి చెక్ ఎంత వచ్చింది, డౌన్ లైన్ ఎవరు రాలేదు, ఇదే మీ బ్రెయిన్ పనిచేసేది. ఎక్కడొస్తుంది డబ్బు? ఎప్పుడు చూసినా అప్లైన్ కొట్లాడడానికి చూస్తూ అంటారు. అప్లైన్ ఒక మాట మాట్లాడితే దాన్ని ఎన్నో నెగిటివ్ పాయింట్లకు చూసుకుంటారు. ఎన్నో నెగిటివ్ పాయింట్స్. ఆయన నీ కొరికే చెప్తాడు. ఏమో ఆయనకి పీవీలు తక్కువ వచ్చినాయేమో మన మీద పడ్డాడు. ఇంతకంటే దరిద్రమైన మాట ఏదైనా ఉంటుందా? అదే నీ డౌన్లైన్స్ నీకు ఆలోచించరా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ మార్చుకోండి. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా మీరు డెవలప్ అవ్వలేరు. ఒకరి మీద మనం ఏంటి సార్ పడి ఏడ్చేది? మనం పని చేసుకుంటే అయిపోతుంది కదా. మన పని మనం చేసుకోవాలా. అరే మన లైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు ఉన్నారు, నేను చేయాలా. నేను నా అప్లైన్ గురించి ఆలోచించాను, అప్లైన్తో నాలెడ్జ్ తీసుకుంటా, డౌన్లైన్ ఫాలో అప్ చేస్తా. నెగిటివ్ థాట్స్ నాకు వద్దు, నాకు ఒకటే ఒకటి నా ఫ్యామిలీ. మనం ఎప్పుడు కోతిలా బతకూడదు సార్. రియల్ నేను చెప్తున్నా, మనం ఎప్పుడు కోతిలా బతకూడదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ, కోతి ముందర 500 రూపాయల నోట్లు కట్అవుట్ పెట్టి అరటి పండు పెట్టారనుకోండి, వెళ్ళి అరటి పండే తీసుకుంటుంది. ఈ రోజు మొత్తం మైండ్ సెట్ అదే సార్. నెల నా పొద్దు ఎంత ఇస్తావు, ఇది అప్పుడు కడుపు నిండడానికి ఇది ఆలోచిస్తుంది. ఇప్పుడు కూడా అంతే, నెల నా పొద్దు ఎంత ఇస్తావు, 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా? అరే నా లైఫ్ సెటిల్ అవుతుందా అని ఆలోచించరే. 10,000 ఇస్తావా, 15,000, 20,000, జాబ్కి వెళ్ళిపోదాం. జాబ్కి వెళ్ళిపోదాం, 20,000 అంటే శాలరీ, అబ్బా అబ్బా అట్లా. అరటి పండే అది కూడా. అప్పుడు కడుపు నిండుతుంది మీకు, అప్పటికప్పుడు కడుపు నిండుతుంది చాలా. ఆ తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అక్కడ చెప్పాను కదా. మీ ఫ్యామిలీ మీ చేతుల్లో ఉందని, మీ చేతుల్లో మీ ఫ్యామిలీ ఉందన్నాను కదా. హౌస్ ఎవరు ఇస్తారు, కారు ఎవరు కొంటారు ఇంటికి, తర్వాత లైఫ్ స్టైల్ ఎవరు ఇస్తారు, ఏదైనా జరిగితే మనకు కావాల్సినంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఫారెన్ ట్రిప్ ఎవరు తీసుకెళ్తారు. ఓన్లీ ఈ నెలకు గడవడానికి నువ్వు 20,000, 15,000 చాలా నువ్వు వెళ్తే ఎలా? ఎప్పుడు కోతిలా బతకద్దు, సింహంలా బతక. కొడితే అది వేట కొడుతుంది. ఒక్కసారి ఏట కొడితే 3-4 రోజులు తినే విధంగా ఉంటుంది. తొక్కి పడేస్తున్నారు సార్ సమాజంలో యూత్ ని. ఆ చిన్న మైండ్ సెట్ వల్లే బయట ఉన్న వాళ్ళందరూ తొక్కేస్తున్నారు మిమ్మల్ని. 15,000 ఇస్తారా, జాబ్ చేరు, 20,000 ఇస్తా, పోయి జాబ్ చేరుకోరా. సార్ నీ లైఫ్ ఒకటే సార్ ఉన్నది, వేరే జన్మ ఉంటే తర్వాత చేద్దాం అనుకోవచ్చు, ఉన్నది ఒకటే జిందగీ. ఎదిరించి మాట్లాడండి అంతే, ఎవడో తొక్కేవాడు. నేను ఇలాగే చెప్పిన, తీసి పడేసి వచ్చేసిన. నేను వెళ్తున్నా వెస్టేజ్ కి, నేను ఏ కాంట్రాక్ట్ పని చేయను. నేను వెస్టేజ్కి వెళ్తున్నా, నన్ను ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇది లైఫ్ అంటే. కానీ ఆఫ్ మైండ్ సెట్ తో వస్తారు ఇక్కడికి, వెస్టేజ్ చేద్దామా వద్దా, అందరూ చేస్తున్నా. ఏం చేస్తారు, మీటింగ్ వస్తానే ఏమైపోతుంది, బాగా మోటివేట్ అయిపోతారు, ఇలా ఉబ్బిపోతారు బెలూన్ లాగా. ఒకడు వచ్చి నెగిటివ్ అంటే ఎవరో సూత్తో పొడిస్తే బెలూన్ తుస్సమని వెళ్ళిపోతారు. ఇదేంది సార్ అప్ అండ్ డౌన్ ఇది? ఏదో ఒకటి చేయండి, లేకుండా వెళ్ళిపోండి. కొద్దిగా బాగా సీరియస్ గా చేసేది, మళ్ళీ ఏదో ఒక పాయింట్ పెట్టుకొని మళ్ళీ పడిపోయేది. ఇదేనా లైఫ్ అంటే? ఇలా చేయకూడదు మనం. ఎదిరించండి, ఎవడు మనల్ని తొక్కేవాడు చెప్పు, ఎవడు లేడు మనకి. లేదంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది మీకు. ఖచ్చితంగా ఛాలెంజ్ గా రాసుకోండి సార్. ఈ రోజు అప్పుడే నేను ఒక స్టేట్మెంట్ చూశాను. 24లో ఉన్నాం, 2050కి మొత్తం యూతే ఉంటారంట, ముసలోళ్ళు అయిపోతారంట. ఆర్థిక వ్యవస్థ పైన భారీగా పడుతుంది ప్రపంచానికి, దాంట్లో ఇండియాకి. సార్ కరోనా టైంలో ఎంతో మంది రోడ్డును పడి చచ్చిపోయినారు. అలాంటివి 2 సార్లు వస్తే మీ పరిస్థితి ఏంటి? కరోనా లాంటి ఏదైనా స్ట్రగుల్స్ మనకి ఇంకో 2 సార్లు వస్తే ప్రపంచానికి, మన ఇండియా ఏంటి పరిస్థితి? ఒకసారి వచ్చినందుకు ఇంకా కోలేకపోతున్నాయి కొన్ని ఫ్యామిలీలు. కానీ అలాంటి పరిస్థితులు కూడా వెస్టేజ్ సూపర్ గా బతికింది. కానీ ఇది దీనికోసం చేయండి వెస్టేజ్. సెక్యూరిటీ ఇంపార్టెంట్. వెస్టేజ్ కంటే సెక్యూరిటీ ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే సెక్యూరిటీ. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే సెక్యూరిటీ. ఎందుకు చేయాలంటే ఇందుకే చేయాలి, వెస్టేజ్ సెక్యూరిటీ కోసం చేయాలి. నువ్వు ఇప్పుడు జాబ్ నమ్ముకొని పోయిన వాళ్ళు కరోనా తర్వాత ఎన్ని కంపెనీలు ఎత్తిపాయి, ఎక్కడ బాయ్ మీ సెక్యూరిటీ? మీరు రోడ్డును పడితే మీ కంపెనీ ఎక్కడ బాయ్? అదే వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించారు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలా? ఇంతకంటే సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? ప్రపంచంలో ఎవరు ఇలేనంత సెక్యూరిటీ ఇచ్చింది కరోనాలో వెస్టీజ్. వెళ్ళండి, అప్లైన్ పని అలుగుతూ ఉన్నారు, అలుగుతూనే ఉండండి మీరు. ఈ నెల ఇంకా డైరెక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు నా దగ్గరకు వస్తారు, సార్ 300 PU ఉంది, రేపు నెల చేసుకుంటాను.
నేను నవ్వాలో ఏడవాలో నాకు తెలియదు, చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. అరే, 300 పీవీ కాదు నీ టార్గెట్ ఇంపార్టెంట్, నువ్వు ఓడిపోవడం ఇంపార్టెంట్, గెలవడం ఇంపార్టెంట్. ఓడిపోవడానికి ఎందుకు ఒప్పుకుంటావు? ఈ నెల డైరెక్టర్ మెయింటెనెన్స్ అవ్వాలంటే అవ్వాల్సిందే అది. లేదు నువ్వు ఓడిపోతానంటే వదిలి. సెక్యూరిటీ ఇంపార్టెంట్, ఎందుకు వెస్ట్ ఇచ్చేయాలి? ఇందుకే మీరందరూ కమిట్మెంట్ ఇస్తే ముందుకెళ్తాం. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈ రోజు నుంచి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి సార్ నాకు మాటలో వద్దు, చేతలో వద్దు, మీ బ్రెయిన్ లో మీరు ఫిక్స్ అవ్వాలి. ఆర్ యూ రెడీ? ఎస్ సార్, ఐఎమ్ రెడీ అని చెప్పండి. ఓకే సార్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. రైట్, సూపర్. ఎందుకంటే కొంచెం ముందుకెళ్దాం, నాకు కూడా ఇది నెట్ అయిపోవచ్చు కాబట్టి తొందరగా స్పీడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకా టైపింగ్ అనేసి ఒక్కసారి స్క్రీన్ చూడండి. మీరు ఫిక్స్ అయ్యారు కదా మీ మైండ్ లో? నేను ఇది 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 మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. ఇది ప్రతిసారి వినండి సార్, ఇది చాలు సార్ మీకు మోటివేట్ చేయడానికి, ఇది చాలు సార్ వెస్ట్ ముందుకు వెళ్ళడానికి. తెలిసిన చరిత్రలో ఈరోజు శ్రీశ్రీ మహానుభావుడు ఉంటే ఈరోజు ఆయన ఎక్కడో మనం గుండెల్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పటికీ ఉన్నాడు. ఏదైనా పని చేస్తే, ఏదైనా సక్సెస్ వస్తే ముందుకెళ్తే ఏం చెప్పాడు తెలుసా? పోనీ పోనీ పోతే పోనీ, సతులు సతులు హితులు, పోనీ పోతే పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు, మనకు శాపం పెడతారు కదా, శాపాలు రాని వస్తే రాని, తిట్లు తిట్టని, రాట్లు రాని, పోట్లు పొడవని రాని, ఎన్ని పోట్లు పొడుస్తారు పొడిని, రాని రాని రాని, కాని కాని, గానం దానం హాస్యం లాస్యం, కాని కాని, ఏమైనా కానీ నా టార్గెట్ నేను చేయాల్సిందే, నా టార్గెట్ నేను చేయాల్సిందే. ఎంత సూపర్ గా చెప్పాడు చూడండి. పోనీ పోనీ పోతే పోనీ, సుతులు సతులు హితులు, పోతే పోనీ పోనీ, రాని రాని వస్తే కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు, శాపాలు కూడా పెడతారు రాని, ఇవన్నీ వెస్టేజ్కి వస్తాయి. రాని వస్తే రాని, తిట్లు రాట్లు పోట్లు రాని రాని, కానీ కానీ, గానం దానం హాస్యం లాస్యం, కానీ కానీ, ఏమన్నా రాని, భయపడే ప్రశ్న. శ్రీశ్రీ గారే చెప్పారు కదా ఇది. ఇవన్నీ వచ్చినా మీరు నిలబడాలా, ఈ దీంట్లో ఎన్ని తిట్లు అన్ని తిట్లు. సరే, మీ మైండ్కి ఒక పరీక్ష పెడతారు, చూద్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి. ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చింది, ఇది ఆల్రెడీ వినే ఉంటారు, సరే వినండి, దీని తర్వాత ఉంటుంది. కొంచెం స్పీడ్ తీసుకుందాం. ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చారు, ఏ అనే ఆప్షన్ ఉంది, 2 ఆప్షన్లు ఇచ్చాడు. మీరు ఇంటర్వ్యూ పాస్ అయినారు, 2 ఆప్షన్లు ఇచ్చారు. నెంబర్ 1, నీకేం చేస్తారంటే మీకు 10 lakhs కార్ ఇస్తారు, మంత్లీ 1 lakh ఇన్కమ్, బాగా గుర్తుపెట్టుకోండి. 50 lakhs హౌస్ కట్టిస్తారు. వెస్టీలో జాయిన్ అయితే చాలు, మీకు టాలెంట్ ఉంటుంది, మీకు ఇస్తామని చెప్పారు. అంటే 1 lakh శాలరీ, 50 lakhs ఇల్లు, 10 lakhs కార్. ఏ సరే, బి చూపిస్తాను. ఫర్ డే 1 పైసా ఇస్తాడంట. ఆర్ని ఇది 1 పైసా అంతే. ఫస్ట్ డే 1 పైసా, సెకండ్ డే 2 పైసా, థర్డ్ డే 4th పైసా, 8 16 పైసా, 30 7 days కైనా 64 పైసా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ కావాలా బి కావాలా? ఏ వచ్చేసి కారు, 10 కారు హౌస్ ప్లస్ మంత్లీ 1 lakh, కానీ బిలో డైలీ 1 పైసా ఇస్తాడంట. ఏ కావాలా బి కావాలా? ఏ. ఏ సార్, ఓకే. ఇంకా మైండ్కి పని పెట్టండి. ఏబి ఏబి ఏబి. ఓకే ఓకే, సూపర్. బి కొంతమంది అంటున్నారు, ఏ కొంతమంది అంటున్నారు. ఓకే, సరే, అటు ఇటు వస్తున్నారు. కొంతమంది నా ట్రైనింగ్ విన్నవాళ్ళు కొంచెం కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు, వినవాళ్ళు ఓకే. ఏ కూడా చాలా మంది పెడుతున్నారు, బి కూడా చాలా మంది పెడుతున్నారు. ఒకసారి చూద్దాం, ఏ అనేది మీకు క్లారిటీ ఉంది, బి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒకసారి స్క్రీన్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెస్పాన్స్.
ఒకసారి స్క్రీన్ చూడండి. ఏలో 1 పైసా అంటే అరే 15 రోజులకు 163 రూపాయలు వచ్చింది కదా. చాలా మంది బి అన్నారు. ఇక 30 రోజులు పోతే దానికి డబ్బులు వస్తుంది, 1000 వస్తుంది, 1,00,000 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు చెప్పండి, బీనే కావాలా ఏ కావాలా? ఇది బి చూడు, 15 రోజులకు 163 రూపాయలే. ఏ కావాలి మళ్ళీ బీనే కావాలా కొంతమందికి, మళ్ళీ ఏ కావాలా కొంతమందికి. ఓకే సరే, నేను ఇంకోసారి చూపిస్తాను. థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు చూడండి, మీరు ఏ అన్నారు కదా, బీనే కరెక్ట్ అండి. బి వాళ్ళ దగ్గరికి చూడండి సార్. 1 రూపీ ఫస్ట్, అదే 30 రోజులకు వచ్చేసరికి ఇక్కడ చూడండి మల్టిపుల్ అవుతుంది తెలుసా. ఒక్కట్లు, పదులు, నూర్లు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. అంటే 53,68,709 రూపాయలు 30వ తారీఖు. అది 29వ తారీఖు 26 లక్షలు, 28 13 లక్షలు, అట్లా 6 లక్షలు. చూసారా? అరే పైసలు ఉంటుంది 30వ తారీఖు వచ్చేసరికి లక్షల్లోకి వచ్చేసింది, లక్షల్లోకి వచ్చింది కదా. ఇదే సార్ మల్టిపుల్ అంటే. దీన్ని మీరు తక్కువ అంచనా ఎక్కండి. పద సార్, ఇవన్నీ పోతాయి కానీ లాస్ట్ 5 to 10 days ఇన్కమ్ ఉంది చూడండి, మిరాకిల్. వెస్టీజ్ ఇలాగే ఇస్తుంది ఇన్కమ్. ఎందుకు చేయాలి వెస్టీజ్ అంటే ఇందుకోసమే చేయాలి. వెస్టీజ్ ఇలాగే ఇస్తుంది ఇన్కమ్. సార్ ప్రపంచంలో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా? కొంతమంది వేస్తారు, అదే ఉన్నారు కదా. సరే టోటల్ వేస్తే తెలిసిన ఎంత? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1,73,00,000, 1,73,70,7,544 ఆయన నెలకు సంపాదించింది. ఇలాగే ఇస్తుంది వెస్టీజ్. ఇక్కడ చూడు సుందర పిచ్చయ్య, ఇక్కడ చూడండి ఇయర్లీ ఆయన ఎవ్రీ మంత్ ఎంత చేస్తే ఎవ్రీ సెకండ్ ఎంత వస్తుంది చూడండి. ఒక కళ్ళు మూసి తెరిసే లోపల 3,500, 350 రూపాయలు వస్తుంది. సార్ ఈయన మీరు వెళ్ళి ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయండి, ఆయనకి డబ్బులు పోతాయి. సేమ్ వెస్టేజ్ కూడా అంతే. మీ తరపున ఒకరు సోపు స్నానం చేస్తే మీకు డబ్బులు వస్తాయి. వీళ్ళు గూగుల్ ఓపెన్ చేస్తే ఈయనకి డబ్బులు వస్తాయి. ఇక్కడ అసూర్ సోపు స్నానం చేస్తే మీకు డబ్బులు వస్తాయి. రెండు ఒకటే కదా సార్, నెట్వర్క్ ద్వారా వస్తుంది. ఇలాంటి ఇన్కమ్ కొట్టడానికి మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు? ఇంకా వెస్టీజ్ కాకుండా ఎక్కడ దొరుకుతుంది? అరే టీ తాగితే డబ్బులు వస్తాయా నీకు? ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తే ఈయనకు డబ్బులు వస్తాయి, మనకి టీ తాగితే డబ్బులు వస్తాయి, స్నానం చేస్తే డబ్బులు వస్తాయి, పండ్లు తోమితే డబ్బులు వస్తాయి. ఇంతకంటే సంపాదన ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే గ్రేట్ ఎక్కడ సంపాదించుకుంటారు? చూడండి కొట్టాడు చూడండి మన హీరో, 1 crore క్రాచ్ చేశాడు. ఎందుకు వెస్టేజ్ చేయాలి సార్? ఇందుకోసమే. ఎందుకు వెస్టేజ్ చేయాలి సార్? ఇందుకోసమే. సార్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దీంట్లో, ప్రతి పేజ్ ఇంపార్టెంటే. ఇది తీసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కసారి ఇది గన అర్థమైందా లీడర్లకి? సరే ఇది నేను ఆలోచించాను, ఇది పెట్టాలా వద్దా, పెట్టాలా వద్దా, ఇది బ్రెయిన్ కి ఎక్కుతుందా లేదా, నాకు తెలిసిన బ్రెయిన్ కి ఎక్కడానికి ట్రై చేస్తా. కానీ ఇది అర్థమైందా సార్? సినిమా చూపిస్తారు ప్రపంచానికి మీరు. సార్ చూపిద్దాం ఒకసారి, నేను చూస్తాను సార్. డబ్ల్యూ అంటే వర్క్ సార్. ఇక్కడ చూడండి 100 పక్కన డబ్ల్యూ ఉంది, ఇక్కడ 10 ఉంది లాస్ట్ లో కుడి వైపున ఎం ఉంది. డబ్ల్యూ అంటే వర్క్, ఎం అంటే మనీ. ఓకేనా? రైట్, ముందుకెళ్తున్నా బాగా చూసుకోండి. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు రైట్ సైడ్ లో మనీ ఉంది, 10% వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో డబ్ల్యూ ఉంది, 100% నువ్వు వర్క్ చేయాల్సిందే. 100% నువ్వు వర్క్ చేయాల్సిందే. ఇంకొంచెం డైరెక్ట్ అయినావు, వర్క్ ఎంత అయింది? 10% తగ్గింది చూడండి. కానీ రైట్ సైడ్ లో చూడండి మనీ 20%, 10% పెరిగింది. అదే సిల్వర్ అయితే వర్క్ ఎంత పెరిగింది? సరే వర్క్ తగ్గింది, 20% వర్క్ తగ్గింది, కానీ మనీ 30% పెరిగింది, మూడో వరుస. సార్ ఇక్కడ నీకు మైండ్కి ఎక్కింది అని నాకు తెలుసుకోవడానికి నేను ఒక విషయం చెప్తా. సార్ సిల్వర్ లో మీరు 80% వర్క్ చేశారు, 20% వర్క్ ఎవరు చేశారు టైప్ చేస్తారా? మీరు సిల్వర్ లో మనీ 30% కొట్టారు, కానీ డబ్ల్యూ దగ్గర 80% వర్క్ మీరు చేశారు, కానీ 20% ఎవరు చేశారు? సూపర్, అమేజింగ్, సూపర్, మంచి రెస్పాన్స్.
యా సూపర్. టీం చేసింది సార్, టీం చేసింది సార్, టీం చేసింది సార్, టీం చేసింది. సూపర్ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, అర్థం చేసుకుంటున్నారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ బ్రెయిన్. ఇక్కడ నేను అంటున్నది అదే. అలాగే చూడండి, గోల్డ్ మనీ 40% వస్తుంది, కానీ వర్క్ చూస్తే 70% అండ్ 30% టీం చేసింది. స్టార్ డైరెక్టర్ లో వర్క్ 60% మీరు చేశారు, కానీ 40% మీ టీం చేసింది, కానీ 50% ఇన్కమ్ కొట్టారు. డైమండ్ లో 50% వర్క్ చేశారు, మిగతా 50% మీ టీం చేసింది, కానీ ఇన్కమ్ మాత్రం 60% తీసుకున్నారు రైట్ సైడ్ లో. క్రౌన్ డైరెక్టర్ లో 40% మాత్రమే వర్క్ చేశారు, అంటే 60% వర్క్ మీ టీం చేసింది, కానీ 70% ఇన్కమ్ తీసుకున్నారు. యూసిడీలో 30% మాత్రం వర్క్ చేశారు, కానీ 80% యూసిడీలో ఇన్కమ్ తీసుకుంటారు. డిసిడీలో 20% మాత్రమే వర్క్ చేశారు, కానీ 90% వర్క్ తీసుకున్నారు. కానీ డియుసిడి ఆ తర్వాత 10% మాత్రమే ఓన్లీ మెసేజ్లు ఇస్తూ ఉంటారు, కానీ 100% ఇన్కమ్ తీసుకుంటారు. ఇది వెస్టీజ్ సిస్టమ్, ఇదే వెస్టీజ్ సిస్టమ్. ఇదే ఇప్పుడు మనకు అర్థమైంది. వెస్టీజ్ టీమ్ తో చెయ్యాలి, సింగిల్ గా కాదు, టీమ్ తో చెయ్యాలి. వెస్టీజ్ ని టీమ్ తో చేయాలి, టీమ్ తో చేయాలి. ఇన్కమ్ ఎలా పెరుగుతుంది? ఫస్ట్ లోనే నాకు 10% అయినా అన్నావు అనుకో, 100 రూపాయలైనా అన్నావు అనుకో, 100% కోల్పోతావు, 100% కోల్పోతావు. అందుకే వర్క్ సూపర్ గా చేయాలి మీరు. ఓకే, ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థమైంది? ఎస్ సార్, ను ఎస్ సార్ అని చెప్పండి. ఎస్, ఎస్. సూపర్ సూపర్ రెస్పాన్స్. రైట్, మీరు నాకు సమాధానం ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సరే, వెళ్దాం. ఇప్పుడు ఉందమ్మా, వెస్టీజ్ ఎలా చేయాలి, వెళ్దామా? ఏం సార్, వెస్టీజ్ ఎలా చేయాలి? ఇక్కడ వస్తుంది చూడండి కిక్కు మీకు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలి, ఎందుకు చేయాలో అర్థమైంది కదా. ఎస్, ఇప్పుడు ఎలా చేయాలి? నేను ఒకటే చెప్తాను సార్, ఎలా చేయాలని చెప్పను, ఎలా ఉండాలనేది నేర్పిస్తాను. ఎలా ఉంటే అలా చేస్తాం మనము. ఎలా బ్రెయిన్ మార్చుకోవాలని చూపిస్తా. నేను మీకు పని చెప్పను, మీ బ్రెయిన్ కి పని చెప్తా. ఓకేనా? ఎస్, నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఫస్ట్ సిస్టమ్ చేద్దాం. ఇది వేరే వాళ్ళు చెప్పింటారు, కానీ నేను నా స్టైల్లో నేను చెప్తున్నా. యూజ్ ద ప్రోడక్ట్ నా స్టైల్లో చెప్తాను నేను. యూజ్ ద ప్రోడక్ట్ ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. సార్ ఇక్కడ చూడండి, ఫంగస్, డెల్టా వేరియంట్, WHO హెచ్చరిక. ఇది వస్తే కరోనాను విజృంపజేసేటువంటి దేశాలకు ఆదేశం సార్. బ్లాక్ ఫంగస్ మధ్యలో ఉంది చూడండి సార్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1,50,00,000. సరే, వ్యాక్సిన్ వేయించుకున్న వైరస్ వచ్చింది. ఇవన్నీ మీకు అన్ని తెలిసినవే. ఓకేనా? ఇంకోటి చూస్తాను చూడండి, ఇంకోటి చూపిస్తాను. నిరుద్యోగి ఆవేదన, ఒకటి హెల్త్ పరంగా. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పి ముందుకెళ్తాను సార్. యూజ్ ద ప్రోడక్ట్ అంటే అడిగినప్పుడు సిస్టమ్ చెప్పేటప్పుడు మీరు యూజ్ చేయడం వల్ల ఇవన్నీ పోతాయి, వేరే వాళ్ళకు యూజ్ చేపించడం వల్ల ఇలా ఉంటుంది, మీ బిజినెస్ స్ట్రాంగ్ గా వస్తుంది. అందుకే కంపెనీ సిస్టమ్ లోనే ఉంది యూజ్ ప్రొడక్ట్. 100 పీవీలో మీ అందరికి ఒక మాట చెప్పాను నేను. మీరు ఎవరైతే 100 పీవీ పెడతారో మీ ఇంటికి తీసుకొని మిగతాది యూజ్ ద ప్రోడక్ట్ అని వేరే వాళ్ళకి ఇవ్వండి. మీరు యూజ్ చేయండి, ఫస్ట్ మీరు యూజ్ చేయండి అని చెప్పాలా. సరే, ముందుకెళ్దాం. కెరీర్ కి సంబంధించి ఎందుకు బెస్ట్ చేయాలి అంటే, ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, జాబ్ కు సంబంధించి కొన్ని ఉన్నాయి, అందుకే యూజ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ప్రోడక్ట్ లో హెల్త్ కేర్ కు బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సరే, సేవ్ ద ప్రోడక్ట్. సేవ్ ద ప్రోడక్ట్ అంటే మీరు ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక సంతూర్ సోప్ కొంటున్నారు. సంతూర్ సోప్ కొనేటప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండ్ వచ్చేసి ఏం కొంటున్నారు అంటే, సోప్ కొనడానికి వచ్చాను, ఏది నాకు అర్థం కాలేదంటే, నువ్వెందుకు కొన్నావు అని అడుగుతాడు. మీరు సంతూర్ చూపిస్తావు. ఓ, సంతూరు, లక్స్, మైసూర్ శాండలు, అవునా, ఈ బ్రాండ్ వాడుతున్నావు అంట. అవును. సరే, నాకే అదే బ్రాండ్ ఇవ్వండి. ఆయన తీసుకుంటాడు. నీ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ చూడండి, మీరు, ఇది బాగా వినండి సార్, మీరు మీకు తెలియకనే
ఆ కంపెనీకి ఒక సోప్ సేల్ చేశారు. మీకు తెలియకనే షాప్ అతనికి బిజినెస్ ఇచ్చారు. సరే, ఆ షాప్ అతను ఏమైనా మీకు డబ్బులు ఇస్తాడా? లేకపోతే కంపెనీ అతను వచ్చి నీకేమైనా డబ్బులు ఇస్తాడా? సార్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడో లేదు, మన బ్లడ్ లోనే ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడో లేదు, ఇండియన్స్ బ్లడ్ లోనే ఉంది. ఎవరికైనా నచ్చితే ఏరే వాళ్ళకి చెప్పడం మనకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మర్చిపోయి మీరెందుకు సార్ అలాగే ఉండిపోయినారు? మన బ్లడ్ లోనే ఉంది నెట్వర్క్. ఏదైనా ఒక సెల్ ఫోన్ కొన్నారనుకోండి, సెల్ ఫోన్ కొంటే మీరు ఏమైనా ఊరుకుంటారా? అరే, నేను సెల్ ఫోన్ కొన్నాను, దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి, అబ్బా ఏం కెమెరా ఉందిరా, ఒకసారి చూస్తారా అంటారు. ఏం సార్, సెల్ ఫోన్ కంపెనీ అతను నీకేమైనా చెప్పాడా చెప్పమని? నువ్వు ఎలా చెప్పావు? అది నీ బ్లడ్ లోనే ఉంది చెప్పడానికి. ఇది కూడా అంతే. సోపు నచ్చింది మళ్ళీ చెప్పు, నువ్వు వేరే వాళ్ళకి చెప్పుకుంటా పో. సార్, ఇంతే కదా తేడా. మన అలవాటును మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన అలవాటే మనకు డబ్బులు ఇస్తుంది. అదే వెస్టీజ్ సిస్టమ్. ఇలాగే చేయండి వెస్టీజ్. ఎలా చేయాలంటే ఏం లేదు, మీ అలవాటు మార్చుకోవాల్సిన పని లేదు. మీ అలవాటును వెస్టీజ్ వైపు మార్చండి. ఇలా చేస్తే చాలు, ఈ సిస్టమ్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. సార్, నాకు మైగ్రేన్ పోయిన తర్వాత చాలా మంది మైగ్రేన్ పోగొట్టుకున్నారు, అదే సిస్టమ్. ఎందుకు హోల్డ్ లో వెళ్ళిపోతారో నాకైతే అర్థమే కాదు. ఏం పెద్ద అనుకోని వీళ్ళు ఇలా హోల్డ్ లో ఉన్నారు? ఎందుకు ఇట్లా చేయలేకపోతున్నారు? ఏం వీళ్ళకి ఇంకా బుర్ర ఉందా లేదా? అరే, 100 మంది పోయినా పర్వాలేదు, ఇంకా 101వ వానికన్నా సోప్ వాడిచ్చిన వాడు వస్తే నాలంటోడు వస్తాడేమో కదా అని అనుకుంటా. సరే, వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తామనేది. అరే, నెట్వర్క్ మార్కెటింగ్ మన బ్లడ్ లో, రక్తపు బొట్టులోనే ఉంది. నీకు నచ్చింది నువ్వు చెప్పుకుంటూ పోతావు. వెస్ట్ లో కారు వచ్చిందని చెప్పు, సోప్ నచ్చిందని చెప్పు. వదిలేని ఇంకా మళ్ళీ ఎక్కువ అంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటా. మేక్ లిస్ట్. లిస్ట్ విషయంలో నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఇది పూర్తిగా చెప్పట్లేదు. సార్, ఒకటే సార్. సార్, నాకు తెలిసి 3 లిస్టులు రాసుకోండి. నెంబర్ 1, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న మీ అంకుల్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఒక లిస్ట్ రాసుకోండి. రెండోది, ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళ లిస్ట్ రాసుకోండి. మూడోది, రైతులు ఎవరు ఉన్నారో రాసుకోండి. ఈ 3 లిస్టులు చాలు సార్ మనకి. నెంబర్ 1, ఎవరికైతే బీపీ కానీ షుగర్ ఉందో మీ ఫ్రెండ్స్ కు వాళ్ళకందరికి తెలుసుకుని అమ్మ నాన్న అడుగు, లేదంటే పక్కింటి వాళ్ళని అడిగి రాసుకోండి. రెండోది, డబ్బు ఎవరికి అవసరం ఉంది, ఏ డబ్బుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకోటి. మూడోది రైతులది. ఇది నేను రియల్ గా రాసుకోమని చెప్పేది. ఎందుకంటే మనం వెళ్ళే వ్యక్తి పేషెంటా, డబ్బు అవసరం ఉందా మనకు తెలిస్తే మనం వెళ్ళి మాట్లాడగలం అక్కడ. అరే, డబ్బు అవసరం ఉన్న అతనికి గ్యాస్ ట్రబుల్ గురించి చెప్తే, ఆయన గ్యాస్ ట్రబుల్ ఉంటే ఉండి డబ్బు నాకు వచ్చేది చూపించు అంటాడు. అదే మీరు గ్యాస్ ట్రబుల్ పేషెంట్ దగ్గర పోయి 1,00,000 వస్తుందండి, నాయన నాకు 1,00,000 వద్దురా బాబు, నాకు గ్యాస్ ట్రబుల్ బాగా చేయి అంటాడు. మీరు రైతు దగ్గరికి వెళ్ళి 1,00,000 ఇస్తున్నారా బాబు, నాకు 1,00,000 వద్దు, నా పంట బాగు చేయి అంటాడు. అంటే నేను లిస్ట్ ఎందుకు రాసుకున్నానో మీకు అర్థం అయిపోయింది. మనం వెళ్ళే పర్సన్ ఎవరనేది అర్థమైతే మీరు ప్రిపేర్ అయిపోతారు సార్. అందుకే మేక్ ఏ లిస్ట్ లో ఇది వెరీ ఇంపార్టెంట్. మేక్ ఏ లిస్ట్ లో మీకు ఏదో కొంతమంది, ఒక అతను వచ్చినాడు నా దగ్గరికి, సార్ నేను మేక్ ఏ లిస్ట్ రాశాను, ఒక 30-40 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే, ఎవరో సార్ నా లిస్ట్ లో ఉంటారు రాశాను అంటే, ఆయన ఎవరో తెలీదు, నువ్వు రాసుకున్నావు, ఆయనకి ఏది అవసరం కూడా నీకు తెలీదు. ఆ లిస్ట్ రాసి ఏం ప్రయోజనం చెప్పండి? ఆయన పేషెంటా, డబ్బు అవసరం ఉందా, లేకపోతే ఏముంది? సరే, ముందుకెళ్దాం. ఇన్విటేషన్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వెంటనే ఫోన్ చేస్తారు. హలో, అన్న వెస్టేజ్ అనే ఒక కంపెనీ ఉంది, దీంట్లో జాయిన్ అవుతావు, ఆధార్ కార్డు పెట్టు. ఫస్ట్ లోనే కంపెనీ గురించి ఎవరైనా చెప్తారా? కొంతమందికి చెప్పొచ్చు, బాగా తెలుసుకున్న వాళ్ళకి. ఫస్ట్ పరిచయం చేసుకోండి. నమస్తే అన్న, ఈడున్న పాయింట్లు చూసుకోండి. నమస్తే అన్న, బాగున్నావా? చాలా రోజులైందన్నా నేను కలవక, కలుద్దాం అనుకుంటున్నా, ఎక్కడున్నావున్నా? ఏం లేదు. మూడో పాయింట్, ఇక్కడే మూడో లైన్, నేను పేస్ట్ వాడినా అన్న, పంటి నొప్పి సూపర్ గా అయిపోయింది. నీకు పంటి నొప్పి ఉందని నింటివి కదా, అదే నీకు చెప్దామని ఫోన్ చేసిన. అవునా, నాకు కూడా కావాలప్ప. సరే రానా, పలానా చోట వెస్టేజ్ షాప్ ఉంది అడగ. అప్పుడు కూర్చోబెట్టుకొని రిజల్ట్ వచ్చిన కొన్ని వీడియోలు చూపించి, అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ని ఈ కంపెనీ ఇది సప్లై చేస్తుంది అని చెప్పి కంపెనీ వాల్యూ పెరుగుతుంది. ఫోన్ చేస్తానే చెప్పొద్దండి, పరిచయం చేసుకోండి. బాగున్నావనా? ఏం లేనా, నీతో మాట్లాడాలా, చాలా రోజులైంది కదా. ఏం లేదు, ఆ రోజు పంటి నొప్పి అని నేను చెప్పింటే నువ్వు కూడా ఉందని నింటు కదా. నేను ఒక వెస్టిజ్ కంపెనీది ఉంది, బస్ సూపర్ పోయింది నా పంటి నొప్పి. నువ్వు ఎక్కడున్నావు చెప్తే వస్తాను, మాట్లాడదాం అంటే, ఆ సరేనా, నువ్వు వస్తావా రా, అలాంటి చోట మన ఆఫీస్ ఉందిరా, అయిపోయా.
ఎంత సింపుల్ గా అన్నా, నీకు గ్యాస్ ట్రబుల్ చెప్పిండు కదనా, నేను వాడిన గ్యాస్ ట్రబుల్ బాగా నయం అయిపోయిందన్నా. నువ్వురా పలానా చోట షాప్ ఉందిరా మాట్లాడదాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడితే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈ ఒక్క పాయింట్ చాలు సార్. ఇలా చేయండి సార్ వెస్టీజ్. రకరకాలుగా చేయొద్దండి. రకరకాలుగా చేయొద్దండి, ఇలా చేయండి. రైతులతో మాట్లాడతారు చెప్పండి. పెద్దయ్య బాగున్నావా? బాగున్నా. ఏం లేదు పెద్దయ్య, మా సార్ వాళ్ళు ఆర్గానిక్ అనేసి రైతు అందరి దగ్గర తిరుగుతున్నారు, పంటలు చెక్ చేస్తున్నారు, వైరస్లు ఏమన్నా ఉన్నాయో అవన్నీ చూసి ఇస్తున్నారు. మీ పొలం చూపించాలనుకున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తా. అరే నైనా ఫస్ట్ ఆయన తీసుకురా నైనా, మన పొలం చూడమంటారు అంటారు. అంటారా లేదా? మీరేం చెప్తారు? పెద్దయ్య, మా కంపెనీలో ఆ, మందులు ఉన్నాయి, మీ పొలానికి వాడు. అరే, వేరే కంపెనీ వాడు ఇలాగన్నాడు, ఇంకో పెద్ద కంపెనీ వాళ్ళు ఉన్నాడు, చెత్త కంపెనీ వాడు ఇలాగన్నాడు, నువ్వు కూడా అలాగే అంటే వెళ్ళారా బాబు? ఎలా వెస్టిజ్ చేయాలి? ఆయనకి ఏంది అవసరమో తెలియజేయాలి. నువ్వు వైరస్ వచ్చింది పంట రాలేదన్నావు కదా, మా సార్ వాళ్ళు వస్తున్నారు చూడటానికి, మీ పొలంలోకే వస్తారు, చెక్ చేస్తారని నీ అప్లైన్ తీసుకొని పోతే ఆ రైతు ఎంత రెస్పాండ్ అవుతాడు? ఇలా సార్ నేర్పించండి, ఇలా ఎలా వెస్టిజ్ చేయాలి. చాలా ఉన్నాయి పాయింట్లు, కానీ మెయిన్ పాయింట్లు చెప్తాను. నెక్స్ట్ జూమ్ లో భారీగా తెలుసుకుందాం. ఓకేనా? హోమ్ మీటింగ్ బాగా చేయండి. హోమ్ మీటింగ్ లో మీరు చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టార్టింగ్ లో ఉండే డిస్కౌంట్లు ఇవన్నీ, ఈ ఆఫర్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆఫర్లని ఎక్స్ప్లెయిన్ చేయండి. హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ తో చేయాలి. హార్డ్ వర్క్ ఇది చాలా ఉంది, కానీ ముందర రెండు పాయింట్లు చెప్పాలని ముందుకు వెళ్ళిపోతున్నా. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ వర్క్. రైతుతో ఎలా మాట్లాడినామో హార్డ్ వర్క్ స్మార్ట్ గా చేసాం. ఒకతన్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నాం, స్మార్ట్ గా చేస్తాం. అదే గుడ్ వర్క్, ఇది తప్ప వేరేది ఉండదు. రైట్? సింపుల్ గా బాగా స్లోగా మీరు ఎక్కండి స్టెప్స్. ఇలా ముందుకెళ్దాం. ఇవి కొన్ని ముందరకు దొబ్బేస్తున్నాయి ఏమనుకోకండి. టీం వర్క్ సార్, నిజంగా చెప్పాలంటే దీంట్లో అందరూ నన్ను తిట్టుకోండి, వాడు చెప్తున్నా. ఇక్కడ టీం లీడర్ ఉన్నాడు చూడండి సార్, సెల్యూట్ కొట్టండి అతనికి. ఒబామా కూడా సెల్యూట్ కొడుతున్నాడు. ఎందుకంటే ఆ లీడరు, అరే టోపీ ముందరకు తిప్పుకుంటే నువ్వు చేయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, అరే బనీన్కి వేసుకున్నావు గ్లాసెస్, ఇలా ఎండ తగులుకుంటే కళ్ళకి వేసుకోవచ్చు కదా. అవునా కదా? ఇది ఎందుకు చెప్తున్నానో బాగా వినండి, ఈ పిక్ బాగా చూడండి. సార్, మీ తెలివితేటలు ఎట్లున్నాయంటే, ఎప్పుడు వర్క్షాప్ పెట్టాలి, ఎప్పుడు మీటింగ్ తీసుకెళ్ళాలి, ఎక్కడ మనం ఏం చేయాలి అనేది మీ తెలివితేటలు ఉండాల. ఈ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఈ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడాలి. ఈయనలా చేయకూడదు. వానికి ఎండ వచ్చినా టోపీ పెట్టుకున్న వేస్ట్, వాని కూలింగ్ గ్లాసెస్ ఉన్నా కూడా వేస్ట్. నువ్వు ఆ విధంగా చేయకపోతే నువ్వు వర్క్షాపులు చేసినా వేస్ట్, నువ్వు డౌన్లైన్స్ మాట్లాడినా వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాకూడదు అంటే నీ టీం నాడి నీకు తెలిసిండల్లా. నీ టీం నాడి, నీ టీం యొక్క హార్ట్ బీట్ నీకు తెలిసిండల్లా. ఇతని దగ్గరికి వెళ్తే ఇలా వెళ్ళాలి, ఇతని దగ్గరికి వెళ్తే ఇలా ఉండాలి. అలాంటి లీడర్ కావాలి నువ్వు, ఇలాంటి లీడర్ కాదు. ఏ టైంలో ఏం చేయాలో తెలిసిండాలి. ఈ టైంలో ఈయనకి గ్లాస్ పెట్టుకోవడం కూడా తెలియట్లేదు, అలాగే మీరు ఉండకూడదు. ఏ టైంలో ఏం చేసిండాలో ఇలా చేయాలి వెస్టీస్, ఇలా చేయాలి వెస్టీస్. నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమి ఇకంటూ పని సార్, మీటింగ్లకు రామ్మంటే మొత్తుకున్న రారు. ఏమో వాళ్ళంతా ఆస్తి అంతా రాసి ఇచ్చిన వాళ్ళ మాదిరిగా. అరే 100 రూపాయలు 200 రూపాయలు బిర్యానీ తింటే పోతుంది, ఆ టికెట్ పెట్టడానికి ఏందండి? కొంతమంది ఒక టికెట్ ఇచ్చేసి ఒక రోజంతా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, 250 500 రూపాయల టికెట్. ఏమో వాళ్ళ ఆస్తి అంతా రాసి ఇచ్చిన వాళ్ళ మాదిరిగా. ఫ్రీగా ఇచ్చే నాలెడ్జ్ ఎంత వాల్యూ తెలుసా? వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటా. అదే మీరు సినిమాలో ఒకసారి ఎందుకు పనికిరాదు ఒక రీల్ ఇలా తిరిగిపోయి 3 గంటలకు మెడపట్టి బయటకు దొబ్బేస్తాడు, వానికి ఇస్తారు కదా డబ్బులు, వానికి ఇస్తారు కదా, ఎన్నిసార్లు ఇస్తారు కదా. దానివల్ల మీకేమొచ్చింది? మీ టైం వేస్ట్ అయింది, మీరు బుర్ర తీశారు. కానీ అదే మీరు మీటింగ్ లో కూర్చుంటే ఎంత నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే టీం డెవలప్ కాదు. ఎందుకంటే టీమ్ స్ట్రాంగ్ ఉండాలి, ఎంత టీం అని కాదు. టీమ్ స్ట్రాంగ్ ఉంటే ఈ మెసేజ్ ఒకటి సార్, మీరందరూ కలిసి ఉండండి. అందరికంటే వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో, నీ అప్లైన్ కి మించిన తోపు ఎవ్వరు లేడు.
ఆయనకి చదువు వస్తుందా రాదా లేడీనా ఏమన్నా గాని నీ అప్లైన్కి మించిన తోపు ఎవ్వరు లేడు ప్రపంచంలో. నీ అప్లైనే నీ అప్లైనే నీకు ముఖ్యం. ఆ తర్వాత ఎవరైనా ఆయన ఎంత పెద్ద కింగ్ అయినా లాస్ట్ బాలిసారైనా సరే నీ అప్లైన్ తర్వాతే నీ అప్లైనే. అప్పుడే ఈ మైండ్ సెట్ పెట్టుకొని అందరూ పని చేయండి. ఈ చేపలు ఉన్నాయి చూడు కింద, నేను ఎవడు టచ్ చేయలేడు. ఫాలో అప్లైన్ డౌన్ లైన్ గురించి మీకు తెలుసు, ఫాలో ఎలా చేయాలనేది మీకు తెలుసు. వెరీ ఇంపార్టెంట్. సరే, ఒక 4-5 స్లైడ్స్, 4-5 పాయింట్లు వస్తాయి. ఇది ఒక్కటి బాగా వినండి. ఈ పాయింట్లు బ్రెయిన్ మారుస్తాయి ప్రతి ఒక్కరికి. ఒకటి, డౌన్ లైన్ అప్లైన్ రిలేషన్షిప్ లో డౌన్ లైన్ ఇంతకు ముందు చెప్పాను కదా, మీ అప్లైన్ కంటే తోపు ఎవరు లేరని. అదే పాయింట్ లోనే వస్తున్నా. డౌన్ లైన్ కి అప్లైన్ కి మధ్య ఒక బంధం ఎలా ఉంటుందంటే ఒక బుక్ లాంటిది. దాంట్లో ఇక్కడ చెప్పాడు చూడండి, నేను సింగిల్ పేజ్ లో స్ట్రగుల్స్ వస్తాయి మీ ఇద్దరి మధ్య, నో ప్రాబ్లం. ఇక్కడ చెప్పాడు కదా, ఓన్లీ సింగిల్ పేజ్ మిస్టేక్ జరిగిండేది. ఎవరైనా మిస్టేక్ చేయని, వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేయని, డౌన్ లైన్ అయినా చేయొచ్చు, అప్ లైన్ అయినా చేయొచ్చు, అందరూ మానవులే, మిస్టేక్ చేస్తారు. కానీ రిలేషన్ అనే బుక్ ని ఎందుకు పోగొట్టుకుంటారు? అప్లైన్ ఎందుకు అప్లైన్ ఎందుకు దూరం పెడతారు? నేను ఆయన దగ్గర పోను, లేకపోతే నాకు డౌన్ లైనే వద్దు, ఆ లైనే వద్దు, నేను వేరే లైన్ తెచ్చుకుంటా, ఆ లైనే వద్దన్నందుకు ఎందుకు జాయిన్ చేసుకున్నావు? అప్లైనర్ గురించి చెప్తున్నా. చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా టీముల్లో అప్లైన్ డౌన్ లైన్స్ కి కొద్దిగా వేరియేషన్స్ వస్తున్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇది కరోనా కంటే భయంకరమైన వైరస్. మీ బుక్నే తిని పడేస్తారు. మీ బుక్నే తిని, నేను చెప్తున్నా కదా, మీ అప్లైన్కి మించిన తోపు ఈ ప్రపంచంలోనే లేడు. ఆయనకి మించిన గురువు ఈ ప్రపంచంలో లేడు. ఆయన ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లోడు కావచ్చు, నీకంటే చిన్నోడు కావచ్చు, లేడీ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు చెప్తారు కదా, మా మేడం లేడీ, లేదంటే మా సారు ముసలాయప, లేదంటే చిన్న పిల్లోడు నాకంటే వయసులో ఇవన్నీ లేదు. అప్లైనే. ఇంకొకసారి చెప్తాను అప్లైన్ గురించి ఎలా చేయాలనేది. అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ తో చేయాలి, ఇలాగే చేయాలి. బిజినెస్ తో ఎలా చేయకూడదు, ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి. ఈ ఒక్క పాయింట్ వినండి. మీరు డౌన్ లైన్స్ ఎలా చూసుకుంటారు, ఎలా కలుస్తారు నేను చెప్తాను. ఒక్క వ్యక్తి మ్యారేజ్ అవ్వడానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. నేను బాగా వినండి. చూడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు అమ్మాయి నచ్చింది. సెకండ్ టైం పోయినప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటాయి కదా, ఎక్కడ కుదిరింది అంతా. మూడోసారి పోయినప్పుడు ముహూర్తాలు కట్టుకొని వస్తాడు. ఎస్ సార్ ను అవునా కదా? అంటే 3 టైమ్స్ పోతే ఇంకా చాలు, ఇంకా అవే కదా మెయిన్ ఇవి. ఇక్కడ చూడండి, 3 సార్లు కలిస్తేనే అమ్మాయి నీతో పాటు 100 సంవత్సరాలు నడుస్తుంది. 3 సార్లు నువ్వు వెళ్ళి వచ్చింటే, ఫాలో చేసింటేనే 100 సంవత్సరాలు కలుస్తుంది. అరే, నీతో పాటు 300 సంవత్సరాలు నడిచే నీ డౌన్ లైన్ నువ్వెందుకు కలవకూడదు ప్రతిసారి? 3 తరాలకు కదా ఇది. 300 సంవత్సరాలు నీతో కలిసి ఉండే నీ డౌన్ లైన్ కి నువ్వు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు కలిసి, నీకు ప్రాబ్లం ఏమి? ఏం ప్రాబ్లం నీకు? ఏం నీ అప్లైన్ ఒక్కసారి కాదు, నువ్వు నీ అప్లైన్ మనమంతా 100 ఏళ్ళు బతికి మనం వెళ్ళిపోతే మన మనవాళ్ళు కూడా వెళ్తారు కదా నెట్వర్క్ మార్కెటింగ్ లకి. అలాంటి 300 సంవత్సరాల బంధం సార్ మంది. భార్యకు 100 సంవత్సరాలు అయితే మంది 300 సంవత్సరాల బంధం. అలాంటిది మీరు ఎన్నిసార్లు కలవాలి ఆయనకి? ఒకసారి 2 సార్లు కలవడానికి మీరు అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్, దీనికంటే పవర్ఫుల్ పాయింట్ నా దగ్గర లేవు ప్రపంచంలో. ఎందుకంటే పవర్ఫుల్ పాయింట్ దొరకదు. ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి, ఇలా రిలేషన్ తోనే చేయాలి. నేను పీవీలు ఇంత పెంచుకొని చేయమంటే పీవీలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇన్ని మీటింగ్లు చేసుకోరని చెప్పలే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ఎలా ఉండాలి? మనసుతో చేయాలి వెస్టీజ్. మనసుతో చేయాలి వెస్టీజ్. ఇక్కడ చూడండి, నాకు నాన్న నేర్పించిన నడక కాదు, జీవితంలో సవాళ్ళను ఎదుర్కొని నడవడిక. సేమ్ అదే అప్లైన్ నేర్పించింది. సరే, ముందుకెళ్దాం. ఒక 7 పాయింట్లు చెప్పేసి క్లోజ్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ రెండు 1 బై ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. బాగా ఎత్తున్న బిల్డింగ్ లో ఒక డిన్నర్ ఇచ్చారు. మీ అప్లైన్ మీ అప్లైన్ అందరికి డిన్నర్ ఇచ్చాడు. డిన్నర్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, అనుకోకుండా కిందికి చూశారు. కింద బిల్డింగ్ లో ఆడ కొంతమంది డాక్టర్స్, నర్సులు అందరు ఉన్నారు. మీ అప్లైన్ పిలిచారు, సార్ కింద ఏంటి సార్, ఆడ డాక్టర్లు నర్సులు వాళ్ళు ఉన్నారు, ఏంటి అది అని అడిగారు. అప్పుడు మీ అప్లైన్ ఏం చెప్పారు, ఏం లేదు, డిన్నర్ అయిన తర్వాత వెంటనే ఈ బిల్డింగ్ పై నుంచి ఆ బిల్డింగ్ పైకి దుంకేసేయండి అని. ఎంతమంది దుంకుతారు సార్? ఎంతమంది చెప్తారు? పెద్ద బిల్డింగ్ లో నుంచి చిన్న బిల్డింగ్ పైకి దగ్గర దగ్గర 10 ఫ్లోర్లు ఉంది. 10 ఫ్లోర్లు కిందికి దుంకల్లా. సరే, 5 ఫ్లోర్లు ఉంది అనుకో, 5 ఫ్లోర్లు కిందికి దుంకల్లా. డిన్నర్ చేసి దుంకేసేయండి అన్నాడు. యా యా, ఐఎమ్ రెడీ, సూపర్ సార్. సరే, చాలా మంది ఇంకా భయపడతారు, ఏం సార్ ఆయన కోసం నేనెందుకు దుంకాలా అంటారు. ఒక్కసారి చూద్దాం. ఇంకోటి చెప్తా. అదే బిల్డింగ్ లో కింద పక్క మంటలేసింది. ఇంకా కొద్దిసేపట్లో బిల్డింగ్ కూలిపోతాంది అని చెప్పారు. అప్పుడు దుంకుతారా లేదా? కొంతమంది చెప్తున్నా, సార్ అదే బిల్డింగ్ లో కింద ఒక్కొక్క బిల్డింగ్ కూలిపోతాంది, అరే ఆడ దుంకితే కాళ్ళు ఇరిగినా కాళ్ళు కట్టించుకొని మనం బతకచ్చు, అరే ఫస్ట్ దుంకేద్దాము అనేసి దుంకేస్తారా లేదా? ఆ బయట పరిస్థితి అలాగే ఉంది సార్. ఎప్పుడు కూలిపోతావో తెలియదు, ఎప్పుడు డబ్బు వస్తుందో రాదో తెలియదు. అందుకే మనస వాచ కర్మ మొత్తం వెస్టీలో దుంకేయండి. అక్కడ ఒక్కళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? బయట ప్రపంచంలో డబ్బు వస్తుందో రాదో తెలియదు, ఎక్కడో తెలియదు, అది కూలిపోతుంది. రాజునారు జాబులు పడిపోతున్నాయి, కిరాణా షాపులు పడిపోతున్నాయి. అరే మీరు ఆ కూలిపోయి బిల్డింగ్లు ఎందుకుంటారా? వెస్టీలకు జంపు చేయండి. ఎస్ఆర్ ను కూలిపోయి బిల్డింగ్లు ఉంటాడు, నీ జాబ్ ఎప్పుడు ఊడుతుందో తెలియదు, ఒక ఐటీ వేసుకొని చేసుకుంటే పోతే అయిపోతుంది కదా. ఈ మాట చెప్పండి ఎవరైనా రాకుండా ఉంటే. సరే, నెంబర్ 2 సార్. నెంబర్ 2కి వెళ్దాం సార్. ఈ పాయింట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలంటే ఈ మైండ్ సెట్ తో చేయాలంతే. నేను మైండ్ సెట్ మారుస్తానని చెప్పిన, క్యాలిక్యులేషన్ చేయను. ఒక ఫ్యామిలీ ఊరికి వెళ్ళింది. ఒక అబ్బాయిని ఇంట్లో పెట్టేసి వెళ్ళింది. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, అరే బాబు మేము వర్షం వస్తుంది, మేము రాలేకపోతున్నాము, నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా ఇంట్లో, ఓ పని చేయి, మీ అత్తమ్మ వస్తా ఉంది వేరే ఊరు నుంచి, ఆమె 90 ఏళ్ళ ముసలావిడ, వెళ్ళి రైల్వే స్టేషన్ లో నుంచి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరా అని చెప్పింది. సరే అని. పెట్టుకుంటావా అని. అవును. ఆ టైంలో మనోడు ఏం చేస్తున్నాడు, క్రికెట్ చూస్తున్నాడు. ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. నేను ఇప్పుడు పోవాలా రైల్వే స్టేషన్ ముసలావిని తీసుకురావడానికి. ఏందో మా డాడీకి బుద్ధే లేదు, అయినా ఆ ముసలామికి ఇప్పుడు ఎందుకు రావాలని వాళ్ళందరినీ, రే మీరు పోండ్రనైనా, నేను పోవాలి. ఏమైందిరా? ఎవరో ముసలావిడ వస్తుందంట, నేను పోవాలని చెప్పేసి బయటికి వెళ్ళాడు. బైక్ తీశాడు. వర్షం వచ్చింది, తిట్టుకున్నాడు. సరే పాపం అంటే రైల్వే స్టేషన్ దగ్గర పోయి ఆగినాడు. ఆడిపోయి అడిగినాడు, అన్న ట్రైన్ ఎప్పుడు వస్తుంది బాబు? వర్షం వస్తుంది, గంట లేట్ అన్నాడు. మొబైల్ తీసుకొని సరేలే ఈడని క్రికెట్ చూద్దాం చూసుకుంటా కూర్చున్నాడు. ఆ ముసలావిడ వచ్చినాడు, రా అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు రాకపోతే ఏమవుతామ్మా ఇంత వర్షంలో అనేసి కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక రూమ్ లో వదిలేసి మళ్ళీ క్రికెట్ చూస్తున్నాడు. అదే ఇదే పాయింట్. నేను ఇంకొక స్టోరీ చెప్తా. అదే ప్లేస్ లో 16 ఏళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, అరే మేము ఈ రోజు రాలేకపోతాం, సేమ్ డైలాగ్, ఈ రోజు రాలేకపోతున్నాము. ఒక ట్రైన్ లో ఒక అమ్మాయి వస్తుంది, నీకు మరదలు వరుసగా అవుతుంది, కుదిరితే ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామేమో, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉండరా, వర్షం వస్తుంది, మేము వస్తున్నాము అని చెప్పారు, రేపు వస్తాము అని. అప్పుడు ఎనర్జీ చూసారా? పోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎగిస్తారు, రే పోండ్రా మీకు బుద్ధి లేదా, వెళ్ళిపోండి మీరు, క్రికెట్ మీ ఇంట్లో చూసుకోపోండి అంటాడు. ఎందుకంటే మరదలు వస్తుంది కదా, దొబ్బేస్తాడు. అద్దం దగ్గరికి పోతాడు, తల దుక్కుంటాడు, చొక్కా మార్చేస్తాడు, ఇలా మారుస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి బైక్ తీస్తాడు. దేవుడా దేవుడా, ఫస్ట్ టైం నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాను, వర్షం వచ్చేలా చేయి అంటాడు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పోతే ట్రైన్ లేట్ అంటే వాడిని నిద్ర రావట్లేదు, డిపార్ట్మెంట్ తిరుగుతున్నాడు, తొందర రాని ట్రైన్.
అలాగే ట్రైన్ వచ్చింది. ట్రైన్లో నుంచి ఈడు అనుకున్న దానికంటే బాగా ఉంది అమ్మాయి. అమ్మాయిని కూర్చోబెట్టుకొని స్టేషన్ బయట బైక్ లో కూర్చోబెట్టుకున్నాడు. వర్షం పడింది. వానికి ఆనందానికి హద్దులే లేవు. అలా వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి టవల్ ఇచ్చి ఆ రూమ్ లో పెట్టాడు. ఇక్కడ ఉన్నాడు సార్. ఇలాగే మనస వాచ కర్మ వెస్టీజ్ ని ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? ఇలా ప్రేమించాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించండి. ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి వెస్టీజ్. ఇలా ప్రేమించి చేయాలి వెస్టీజ్ ని. ఎవరో చెప్తే చేయకూడదు. ప్రేమించి చేయాలి వెస్టీజ్ ని. మనసా వాచా ప్రేమించి చేయండి. మేమందరం చేసాం. ఏ కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని భంగపోయినా మేము పోలేదు సార్. మాకు ఎన్ని టార్గెట్లు ఇచ్చినా, మాకు ఎంత డబ్బా పెట్టినా మేము పోలేదు సార్. వెస్టేజ్ ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది బాగా చూసుకోండి. నో టైం ఫర్ గ్రాఫిక్ డిస్కషన్. నెగిటివ్ సార్, నెగిటివ్ మాటలకు చాలా దూరంగా ఉన్నాడు సార్. దూరంగా కాదు, అక్కడి నుంచి పారిపోండి. నడుచుకుంటా కాదు. నెగిటివ్ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా, బంద్ చేయండి, బైక్ తీసుకొని వెళ్ళిపోండి. అది చాలా నాగబాం కంటే విషంతో సమానం. నెగిటివ్ అస్సలు టైమే లేదు నీ దగ్గర, 1 సెకండ్ కూడా లేదు. ఇలా చేయాలా వెస్టేజ్? నెగిటివ్ థాట్స్ ఎవరు చెప్పినా వినద్దు. వాల్యూ పెంచుకోండి, మీ వాల్యూ. నెంబర్ ఫోర్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ మోటివేషన్ ఇస్ రిజెక్షన్. సార్, రియల్ చెప్పాలంటే ఈ రోజు నా మొదటి గురువు నా కాంట్రాక్టర్ సార్. ఆ రోజు ఆయన నాకు బ్లాక్ సేల్ డబ్బా వద్దు రిజెక్ట్ చేశాడు కాబట్టి, ఆ రిజెక్ట్ ఎవరు చేశారో ఆయనే నా గురువు. నాకు ఎవరైతే నా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేశారో ఈ రోజు కూడా నా ఫ్రెండ్సే నా గురువులు. ఎందుకంటే వాళ్ళు వచ్చింటే నా నెత్తిన కూర్చుండాలి, నాకు అది చేయి ఇది చేయని. కానీ వాళ్ళు నన్ను రెచ్చగొట్టి లోపల ఉన్న ఇంకో అతన్ని బయటికి తీశారు. అందుకే వాళ్ళే గురువులు. ఎవరైనా మీకు రిజెక్షన్ చేస్తే మీరు వెళ్ళి ఇంట్లో కూర్చొని రగ్గు కప్పుకొని అడవద్దు. డబుల్ మోటివేషన్ చేసుకో, డబుల్ మోటివేషన్ చేయండి. ఎవడు నిన్ను వెళ్ళిపెట్టి వెళ్ళిపోయినాడా ఒక డౌన్ లైన్, సూపర్ సార్, అంతకంటే మోటివేషన్ ఏది లేదు. ఎందుకంటే ఆయన ఇంటి ముందరే కార్ వేసుకొని తిరగాలి. ఎంతకంటే మోటివేషన్ కావాలా నీకు? నేను ఎవరైతే వదిలిపెట్టిపోయినాడో ఆ ఆ ఆ కసి, ఇంతకు ముందు డల్గా ఉండేవాడు, ఆయన గుర్తు కావాలంటే ఆయన ఫోటో పెట్టుకో. ఫోటో పెట్టుకున్నప్పుడు రక్తం మరుగుతూ ఉంటుంది, వెళ్ళి పని చేస్తావు. అంతేగాని వాడు ఎవడో రాలేదని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ లైఫ్ ఎక్కడ పోరా బాబు? సక్సెస్ కి ఫస్ట్ ఫెయిల్యూరే సార్. ఫెయిల్యూర్ చేసింటేనే మనిషిలో చలనం వస్తుంది. ఎస్, ట్రూ లీడర్స్ డోంట్ డు నాట్ క్రియేట్ ఫాలోవర్స్ సార్. ఇంకోటి, ఇక్కడ ఫాలోవర్స్ ని సార్ నన్ను చూస్తే భయపడాలా, నేను చెప్పింది నడవాలి, ఇట్లా వద్దు. మోర్ లీడర్స్ ని క్రియేట్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఓవర్ అవుతుంది కాబట్టి నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఒక వ్యక్తి ఎలా లీడర్స్ క్లియర్ చేసుకోవాలో చెప్తాను సార్. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో చాలా పస్తుల్లో ఉంది. 4-5 రోజులు పస్తులు పండుకున్నారు. కానీ భార్య వండుకొని 4-5 రోజులు పిల్లలంతా పస్తున్నారు, వెళ్ళి బయటకి ఏదైనా తీసుకురాపో అని. నేను బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్తే అంతా వెతుకుతున్నాడు. కానీ అక్కడ 2 వ్యక్తులు చేపలు పడుతున్నారు. చేపలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఫ్యామిలీ పస్తులు ఉంది, నాకు కొన్ని చేపలు ఇస్తే నా ఫ్యామిలీని నేను పోయి కాపాడుకుంటా అంటే, వాళ్ళిద్దరిలో ఒక అతను తిట్టేసి వెళ్ళిపోయినాడు. ఇంకో అతను సరేలేనండి తీసుకో అన్నాడు. అప్పుడు, అరే ఆయనేం సార్ నా మీద కోప్పడిపోయినాడు, నేనేం అడిగినా చేపలు కదా అని. సరేలే బాబు నేను ఇస్తున్నా కదా తీసుకో అన్నాడు. సరే పోయినాడు. నెక్స్ట్ డే వచ్చినాడు, మళ్ళీ ఆయనే ఇచ్చాడు. ఏం సార్ ఈ రోజు కూడా ఆయన ఆయన అంతేలేయ్యా, ఎప్పుడు కోప్పడిపోతానే ఉంటాడని 3-4 రోజులు ఈయనే ఇచ్చాడు. కోప్పడిన కోప్పడుతూనే ఉన్నాడు. ఆయన చేపలు ఇవ్వలేదు, కానీ ఇచ్చే వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు. ఒక రోజు చేపలు ఇచ్చే వ్యక్తి రాలేదు. చేపలు ఇచ్చే వ్యక్తి రాలేదు. అప్పుడు ఆయన వెళ్ళి, ఆయన, సార్ చేపలు ఇచ్చే వ్యక్తి నాకు రాలేదు, మీరు ఒక పని చేయండి, నాకు కొన్ని చేపలు ఇవ్వండి అని. లేదు వెళ్ళిపోయినాడు, ఇవ్వలేదు. మళ్ళీ సెకండ్ డే ఇచ్చింది, మళ్ళీ రాలేదు. అప్పుడు ఇంకో మాట అన్నాడు, సార్ బదులు ఇవ్వండి, మీరు ఎన్ని చేపలు ఇచ్చారో ఆయన ఇచ్చిన వెంటనే నీకు ఇస్తాను అన్నాడు. ఇవ్వలేదు. మూడోసారి వెళ్ళాడు, సార్ పస్తులు ఉన్నారు సార్, అర్థం చేసుకోండి, ఆయన రాలేదు. నువ్వు ఇక్కడ రా అన్నాడు. ఆయన రాలేదు కదా, నీకు చేపలు ఇవ్వలేదు కదా అని. ఇవ్వలేదు. నేను చేపలు ఇవ్వను.
సార్ ఏం సార్ అది, నేను ఇవ్వను, ఇవాళ తీసుకోండి విసురు అన్నాడు. సార్ నాకు పట్టేది వస్తే నేనెందుకు అడుగుతా సార్, పట్టేది రాదా రాదు, సరే ఇసురు అని, రాకపోతే పోనీ ఇసురు అని మళ్ళీ ఇసిరినాడు పట్ల. మధ్యాహ్నం వరకు అయింది, పర్లేదు చెప్పినాను కదా సార్ రాదని, అలా కాదని చేయి పట్టుకొని ఇలా పెట్టి ఇలా ఇసురు అన్నాడు. ఇసిరితే 5 నుంచి 10 కేజీలు చేపలు ఒకేసారి పడ్డాయి. అప్పుడు ఆ చేపలు పెట్టుకొని ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఈ రోజు నీకు తినడానికి చేపలు ఇస్తే జీవితాంతం అడుగుతున్నాడు, అదే చేపలు పట్టడమే నీకు నేర్పిస్తే, చేపలు పట్టడమే నేర్పిస్తే నువ్వు తినడం కాక వేరే వాళ్ళకు కూడా పెడతావు సార్. ఇక్కడ కూడా అంతే, హోమ్ మీటింగ్లు చేయడం మీరు కాదు, హోమ్ మీటింగ్లు చేయడమే నేర్పించాలా. లీడర్లు మీరు వెళ్ళి వాళ్ళ కిందికి వీళ్ళ కిందికి యాడ్ చేయడం కాదు, లీడర్లు తెచ్చుకుండేలా నేర్పించాలా. వాళ్ళ లీడర్లు క్రియేట్ చేసుకుండేలా చేయాలా. నేను నీకు ఒక లైన్ ఇస్తాలే, ఆ మాట అనొద్దు. నేను నీకు కొన్ని పీవీలు ఇస్తాలే, మీరు పీవీలు ఇవ్వడం కాదు, పీవీలు తెచ్చుకుండేలా క్రియేట్ చేయాలా. ఎన్ని రోజులు ఇస్తావు సార్ పీవీలు, నువ్వు ఎన్ని లైన్లను ఇస్తావు. పీవీలు తెచ్చుకుండే వాళ్ళని క్రియేట్ చేయండి, పీవీలు ఇవ్వద్దు. డౌన్ లైన్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఇవ్వండి, డౌన్ లైన్స్ లైన్లు నువ్వు వేయద్దు. అప్పుడే ఇలానే చేయాలి వెస్టీజ్, ఇలానే చేయాలి వెస్టీజ్, ఇలానే చేయాలి వెస్టీజ్. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అనేసి వెళ్ళిపోయినాడు. డోంట్ బిలీవ్ అంటే చాలా మంది లక్ ఉంటుంది, నీ హార్డ్ వర్క్ పైన నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే బాగుంటుంది. ఉం? సరే, ఈ మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి బాగా అటెండ్ చేయండి. అందరూ అన్ని మీటింగ్లకు అటెండ్ చేస్తారా? చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు చేయండి. ట్రైనింగ్స్ కి, మీటింగ్స్ కి, జూమ్ మీటింగ్స్ కి, అన్నిటికీ. జూమ్ మీటింగ్లు అంటే మనం పెడతాం, వీక్లీ 1 మీటింగ్ పెడతాం సార్. ఒక్క వీక్లీ 1 మీటింగ్ వస్తే చాలు, మనం ఏంటో చూపిద్దాం. మనం అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి. చేస్తారా? మీరు చేస్తే ఒక గిఫ్ట్ వస్తుంది, చూపిమంటారా? ఆ గిఫ్ట్ ఏదో చూపిస్తున్నాను చూడండి. ఎస్, యువర్ సిగ్నేచర్ బికమ్ ఏ ఆటోగ్రాఫ్. ఇలా మారుతుంది సార్ జీవితం. ఈరోజు మా పరిస్థితి అదే కదా, ఎక్కడ పోయినా సార్ అప్పుడు ఆటోగ్రాఫ్ లెవెల్ సెల్ఫీలు, సార్ మీతో ఒక సెల్ఫీ, సార్ మీతో ఒక సెల్ఫీ, సార్ మీతో ఒక సెల్ఫీ. ఇదే ఇంకే ఏం మారాలి, ఇంకేం కావాలి జీవితానికి చెప్పండి, ఏం కావాలి చెప్పండి. మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయిపోండి. డబ్బు సంపాదించేశారు, ఇంకా ఇన్స్పిరేషన్ పర్సన్ గా మారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. చాలా టైం తీసుకునేలా, ఇది చాలా స్పీడ్గా కొట్టాను. స్టేజ్ పైన అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒకసారి 1 డే వర్క్ షాప్ లో చెప్తాను, ఇది స్టేజ్ పైన చెప్తాను, అప్పుడు దుమ్ము లేపుదాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. కొంచెం లేట్గా అయినా మనం చెప్పినాం, కానీ మంచి మంచి సబ్జెక్టులు తీసుకుంటున్నాం. మన టార్గెట్ ఒకటే, మనం డెవలప్ అవ్వాలి, మనం 1 lakh కొట్టాలి. ఇది అప్లైన్ ఎవరంటే అందరికి అప్లైన్ వెస్టేజ్. మీరు ఆలైనా ఇలైనా అని కాదు, అన్ని చేసుకుంటూ వెళ్దాం, మనం డెవలప్ అవ్వాలి. కానీ మీకు మీకు మీరు అప్లైన్ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? మీ అప్లైన్ మీకు ఇంపార్టెంట్, ఆ తర్వాతే అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకా టైం అయితే లేదు, మాట్లాడే అవకాశం నాకైతే వద్దనిపిస్తుంది. ఏమంటారు? చాలా మంది చేశారు, కొంతమందికి ఇద్దాం. మేడం లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్, ఎక్సలెంట్ సార్. సెషన్ అయితే మీరు అన్నారు కదా చించేద్దాం 1 డే వర్క్ షాప్ లో అని,